ప్రభునందు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు ప్రిరక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభములు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు నాయన. మా బ్రతుకు కాలంలో మరొక దినమునిచ్చి మమ్మల్ని ప్రేమించి తండ్రి, ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన విధానముకే మీకే నిండు వందనములు నాయన. ఈ సమయంలో మరి తండ్రి మీ బిడ్డలతో మీ మాటలను చెప్పనై ఉండగా నీ దినదాసుని కృపతో జ్ఞాపకం చేస్తున్నాండి, బలపరచండి. సమయోచితమైన జ్ఞానం గురించి మీ బిడ్డలకు మరి తండ్రి మీ మాటలను అందజేసేటటువంటి విషయంలో ఒక సాధనంగా వాడుకోనమని వేడుకుంటూ నన్ను మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, మరి క్రీస్తు జననముకై అన్యుల నిరీక్షణ. క్రీస్తు జననముకై అన్యుల నిరీక్షణ. యేసుక్రీస్తుల ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శరీరధారిగా, అప్పుడు యేసుక్రీస్తుల ప్రభువారి విషయమై, ఆయన మొదటి రాకడ విషయమై ఎదురు చూడవలసినటువంటి వారిగా మనకి ఇశ్రాయేలీల ఆ జనాంగం కనపడుతుంది. ఎందుకనంటే రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము, అందులో మీరు చూసుకున్నట్లయితే 5వ వచనం ప్రకారం, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4వ వచనంలో వీరు ఇశ్రాయేలీయులని ఉంది. అంటే ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేశాడయ్యానంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ప్రవక్తలు కూడా ఇశ్రాయేలీయులకు ఆ ఇశ్రాయేలీల ఆ 12 గోత్రాలకు చెందినటువంటి వారు. అయితే ఈ ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో, ఈ ఇశ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రంలో మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారిని గురించినటువంటి ఎన్నో ఏంటనంటే ఆయనను గురించినటువంటి ప్రస్తావన ఎన్నో గ్రంథాలలో, అదొక కీర్తనల గ్రంథంలో కానివ్వండి, లేకపోతే మరి యెషయా గ్రంథంలో కానివ్వండి, అలాగే జకర్యా గ్రంథంలో కానివ్వండి, ఇర్మియా గ్రంథంలో కానివ్వండి, ఇలా ఆదికాండంలో కానివ్వండి, సంఖ్యాకాండంలో కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి చోట్ల యేసుక్రీస్తుల ప్రభువారిని గురించినటువంటి, అలాగే దానియేలు గారి గ్రంథంలో కానివ్వండి, అనేకమైనటువంటి వివరములు ఉన్నాయి యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క మొదటి రాకడను గురించి. అయితే ఆయన మొదటి రాకడను గురించి నిరీక్షించవలసినటువంటి వారిలో ఇశ్రాయేలీయులు యాక్చువల్‌గా ఏంటనంటే ముందస్తుగా ఉండాలి, వాళ్ళు యాక్చువల్‌గా ప్రథములుగా ఉండాలి. కానీ విచిత్రం ఏంటనంటే ఇశ్రాయేలీయులు కాకుండా అన్యులు కూడా యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క మరి జననముకై వాళ్ళు నిరీక్షించారా అంటే నిరీక్షించారని చెప్పక తప్పదు. మీరు ఎలా చెప్తున్నారండి? అన్యజనులు మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క మొదటి రాకడ విషయమై వాళ్ళు ఎలా నిరీక్షించటానికి ఎలాగా సాధ్యపడుతుంది? ఎందుకనంటే యేసుక్రీస్తుల ప్రభువారు వచ్చిన తర్వాత కదా! అప్పుడు కదా అపోస్తులు మరి యెరూషలేము ఆ పరిసర ప్రాంతాలే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు మరి సువార్తను ప్రకటించిన తర్వాత కదా అన్యజనులు మరి దేవునితో సమాధాన పడినది. యేసుక్రీస్తుల ప్రభువారిని గురించి అప్పుడు కదా అన్యజనులకు తెలిసింది. అలాంటిది క్రీస్తు రావటానికి మునుపే అసలు అన్యజనులకు యేసుక్రీస్తుల ప్రభువారిని యొక్క మరి ఆ సమాచారం ఎలా వెళ్తుంది? అసల రానయ్యున్నటువంటి ఆ మెస్సీయ గురించి అన్యజనులు నిరీక్షించటం ఏంటి? అంటే వాళ్ళు ఎదురు చూడటం ఏంటి? అనేటటువంటి ఆ ప్రశ్న మీలో తలెత్తినట్లయితే యేసుక్రీస్తుల ప్రభువారిని గురించి అన్యజనులు నిరీక్షించారని అనటానికి మత్తయి గారు రాసిన సువార్త అందులో 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 1వ వచనాన్ని చూడండి ఒకసారి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు చదవండి. బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఇదిగో ఎక్కడి నుంచి వచ్చారట? తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి అని ఉంది. ఇంతకీ ఎవరి తూర్పు దేశపు జ్ఞానులు? ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆ యెరూషలేము ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కాదండి. చాలా స్పష్టంగా ఉంది మీకు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే దేనికి తూర్పు వైపు ఉన్నటువంటి దేశాల నుండి వచ్చారు? యెరూషలేమునకు. అందుకని మీరు చూసుకున్నట్లయితే రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అనుంది. అంటే
యెరూషలేముకు తూర్పు వైపు ఉన్నటువంటి కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ దేశాలలో నుండి కొంతమంది జ్ఞానులొచ్చారట. వచ్చి ఏవండి ఎందుకొచ్చారు వాళ్ళు? యెరూషలేముకి ఎందుకొచ్చారు వాళ్ళు? చెప్తున్నారు చూడండి రెండో వచనంలో. తూర్పు యూదు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. అది. అంటే ఈ వచ్చినటువంటి వారు ఎవరయ్యానంటే, యెరూషలేముకు తూర్పు వైపు ఉన్నటువంటి ఆ దేశాలలో ఏదో ఏవండి మరి ఒక దేశం నుండో, లేదా తూర్పు వైపు ఉన్నటువంటి దేశాలలో నుండి వచ్చినటువంటి వారు. అసలు వాళ్ళకు అసలు యేసుక్రీస్తుల ప్రభువారు పుట్టారని, ఆయనను పూజించాలని, ఆయన్ని ఎత్తుక్కుంటూ అసలు వాళ్ళెలా రాగలిగారు? అసలు యెరూషలేముకు తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాంతాలేంటి? ఏవండి ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. ఏవండి యెరూషలేముకు తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాంతాలు. ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథం ఏవండి చివరన మనకి కొన్ని మ్యాప్స్ ఉంటాయి. ఆ మ్యాప్స్‌లో మీరు చూసుకున్నట్లయితే, అందులో అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశంలోనే ఉంటది. మొదటి మ్యాప్ మీరు చూసుకున్నట్లయితే. బైబుల్ ఏవండి చివరన ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత. అందులో మీరు చూసుకున్నట్లయితే మీకు యెరూషలేము అని కనపడుతుంది కదండీ! మహాసముద్రము. ఆ మహాసముద్రానికి ఏవండి మీరు ఆ పక్కన చూసుకున్నట్లయితే మీకు యెరూషలేము అని కనపడతది. ఆ యెరూషలేముకి తూర్పు వైపున ఏమున్నాయని మీరు చూసుకున్నట్లయితే మీకు ఆ కార్నర్‌లో ఎక్స్‌ట్రీమ్ ఏవండి రైట్ సైడ్‌కి మ్యాప్‌లో మీరు చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా ఏవండి అక్కడ డైరెక్షన్స్ యేసున్నాయి. పైకైతే ఉత్తర దిక్కని, కిందైతే దానికి ఏవండి అది దక్షిణ దిక్కని. ఏవండి ఆ మ్యాప్‌లో మీరు చూసుకోండి. అందులో మీకు ఎక్స్‌ట్రీమ్ రైట్‌లో మీరు చూసుకున్నట్లయితే పైన ఉత్తర దిక్కు, కింద దక్షిణ దిక్కు. ఇప్పుడు ఇటువైపు మీరు చూసుకున్నట్లయితే అంటే ఉత్తర దిక్కుకి కింద ఉండేది దక్షిణ దిక్కయితే, ఇప్పుడు ఉత్తర దిక్కుకి పక్కకు ఉండేది ఏమవుతదంటే తూర్పు వైపు ఉన్నటువంటి ఏంటనంటే ప్రాంతాలనమాట అవి. ఇప్పుడు మీరు మ్యాప్‌లో చూసుకున్నట్లయితే యెరూషలేముకి తూర్పు వైపు మీకు కనపడుతున్నటువంటి ప్రాంతాలు ఏంటని చూసుకున్నట్లయితే ఏవండీ బాబెలు కనపడుతుంది. ఏవండీ అలాగే మీకు కల్దీయ ఏవండీ ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే షూషాను, ఏవండీ పారసీకము, మాదియా అంటే ఇవన్నీ ఏంటి యెరూషలేముకు టువర్డ్స్ ఉన్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల నుండి వాళ్ళేమన్నా వచ్చారా? అని ఒకంత మనం ఆలోచించినట్లయితే, ఒకవేళ వచ్చారు అంటే ఈ ప్రాంతాలలో ఏదో ప్రాంతం నుండి వచ్చారని ఒకవేళ మనం అనుకున్నట్లయితే, అసలు ఈ ప్రాంతాల నుండి రావటానికి ఎలా సాధ్యపడతది? ఏవండీ ఆ పైనుండేటటువంటి ఏవండీ ఆ గలిలయ ప్రాంతం నుండో లేకపోతే ఏవండీ యెరూషలేముకు దగ్గరలో ఉండేటటువంటి ఆ ప్రాంతంలో నుండి వచ్చినోళ్ళైతే మొత్తానికి ఏవండీ ఆ పాలస్తీనా భూభాగం నుండి వచ్చినటువంటి వారు కాబట్టి, ఈ ఇశ్రాయేలుల 12 గోత్రాలకు చెందినటువంటి వాళ్ళు గాబట్టి యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడున్నాడు అని ఒకవేళ ఏవండీ ఈ ప్రాంతాల నుండి అంటే ఆ పాలస్తీనా భూభాగంలో నుండి ఒకవేళ వచ్చినట్లయితే రాజైనటువంటి హేరోదు దగ్గరికి మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఎందుకనంటే వాళ్ళు మొత్తానికి ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో ఏదో గోత్రానికి చెందినటువంటి వారై ఉంటారు. వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది కాబట్టి క్రీస్తు యొక్క జననం విషయమై అనగా మెస్సియ విషయమై వాళ్ళు ఎలాగో ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇదిగో ఈ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ప్రవచన వాక్యాలను బట్టి వచ్చేసారు అని మనం అనుకోవచ్చు. కానీ ఇశ్రాయేలుకు అంటే ఒక మాటలో చెప్పాలనంటే ఇశ్రాయేలీయులు ఉండేటటువంటి ఆ పాలస్తీనా భూభాగంలో దట్టు ఏవండీ యెరూషలేము. ఆ యెరూషలేముకు తూర్పు వైపు ఉన్నటువంటి ఏవండీ ఆ దేశాల నుండి వచ్చారట. అందుకనే తూర్పు దేశపు జ్ఞానులు అని అక్కడ రాయటం జరిగింది. మరి యెరూషలేముకు ఏవండీ యెరూషలేముకు తూర్పు వైపు ఉన్నటువంటి ఏ ప్రాంతం నుండి వచ్చుండొచ్చు? వచ్చినటువంటి ఏవండీ తూర్పు దేశపు జ్ఞానులు ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది. వీళ్ళెవరయ్యారంటే ఏవండీ అన్యులే. సుమారు ఏవండీ కొన్ని వందల కిలోమీటర్లు ఏవండీ వాళ్ళు ప్రయాణించుకొని వచ్చినటువంటి వారు వాళ్ళు. వీళ్ళు ఖచ్చితంగా ఏవండీ తూర్పు దేశపు జ్ఞానులని అంటున్నాడు కాబట్టి, యెరూషలేముకు తూర్పు వైపు ఉన్నటువంటి ఏ ప్రాంతాల నుండి రావటానికి అవకాశం ఉంటుందో ఏవండీ ఒకంత మనం ఇప్పుడు పరిశీలించబద్దులమై ఉన్నాం. ఖచ్చితంగా ఏవండీ ఈ ప్రాంతం నుండే 100% ఏవండీ వచ్చుంటారు అని ఏవండీ నేనైతే మీకు ఏవండీ చెప్పదలుచుకోలేదు గానీ, వివరణ విన్న తర్వాత మీకే తెలిసిపోతది. ఏ ప్రాంతం నుండి వచ్చి ఉంటారు అనేటటువంటి ఏవండీ ఒక అవగాహన మీకు వచ్చేస్తది. ఎందుకు ఏవండీ అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఈ యెరూషలేముకు తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాంతం మీరు చూసుకున్నట్లయితే ఏవండీ అక్కడ మీకు బాబెల్ అని కనపడుతుంది. ఆ బాబెలే ఏవండీ మనకు బబులోను. బాబెల్ ఆ తర్వాత బబులోను. ఆ బబులోనే ఏవండీ ఇప్పుడున్నటువంటి ఏవండీ బాగ్దాద్.
మీకు పెద్దది చేశారు చూడండి. ఏమండి బాబెల్ అని ఉంది కదండి. ఈ బాబేలే ఏమండి అక్కడ మీరు చూడండి లోపల ఏమండి ఫరాతు హిద్కియేలుకి మధ్య బాబెలోన్ ఉంది. ఆ బాబేలే నథింగ్ బట్ బబులోను. ఆ బబులోను ఏమండి అనగానే మీకు వెంటనే ఒకటి గుర్తుకు రావాలి. ఏంటి చెప్పండి అది? యెరూషలేముకు తూర్పు వైపు ఉన్నటువంటి ఏమండి ఆ బాబేలు అనగా బబులోను. ఆ పేరు వినగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటనంటే నెబుకద్నెజర్ గుర్తుకు రావాలి మీకు. ఎవరు ఈ నెబుకద్నెజరు? ఏమండి క్రీస్తుకు పూర్వం యేసుక్రీస్తుల ప్రభువారు ఈ భూమి మీదకు రావటానికి మునుపే 586 ఏమండి బీసీలో మరి మనకు తెలుసు కదండీ! యూదుల చరిత్రను ఏమండి మనం ఒకవేళ చూసుకున్నట్లయితే యూదులను చెరపట్టుకొని వెళ్ళిపోయాడతను. ఆ విషయమే మీకు ఏమంటే రెండో దినవృత్తాంతముల గ్రంథంలో మీకు కనపడుతది. ఆఖరి వచనంలో మీరు చూసుకున్నట్లయితే, మీరు ఇర్మియా గ్రంథం చదివినా ఏవండీ అతనిని గురించిన అంటే యూదులు చెరగొని పోబడ్డారనేటటువంటి విషయం ఏవండీ మీకు అక్కడ చాలా స్పష్టంగా కనపడుతది. అందులో ఏవండీ ఇప్పుడు రెండో దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయములో ఏవండీ ఇప్పుడు ఒకసారి 17వ వచనం ఏవండీ ఒకసారి చూసుకోండి ఒకసారి. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు హ్మ్. వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి హ్మ్. యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలి వారి ఎందైనను నెరసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా హ్మ్. మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయెను. అదియు కాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము హ్మ్. ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్త వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గం చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయెను. అది ఏవండీ ఇప్పుడు మీరు రాజ్యం చూసారు కదండీ! ఈ మాటను మీరు అండర్‌లైన్ చేసుకోండి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనికి తీసుకొని పోయెను. బబులోనికి తీసుకొని పోయెను. అంటే ఈ ఏవండీ ఇప్పుడు మీకు ఆ మ్యాప్‌లో కనపడుతున్నటువంటి ఆ యెరూషలేం అని ఉంది కదండీ! ఏవండీ ఆ యూదా దేశానికి ఏవండీ ఒక మాటలో చెప్పాలనంటే ఆ యెరూషలేం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక మాటలో చెప్పాలనంటే అది ఏవండీ అదొక క్యాపిటల్ అన్నమాట అది. ఇప్పుడు ఈ యెరూషలేం మనకు కనపడుతుంది చూసారు కదండీ! ఈ యోదయ దేశం ఏదైతే ఉన్నదో, ఈ యెరూషలేం ఏవండీ ఈ ప్రాంతం ఏదైతే ఉన్నదో, ఇక్కడ నుండి ఇప్పుడు ఏం చేశాడయ్యా అనంటే తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? బబులోనుకి తీసుకెళ్ళిపోయాడక్కడ. యాక్చువల్‌గా దాడి జరిగింది కూడా ఏవండీ 3 దఫాలుగా జరిగింది. మీరు చరిత్రను తిరగవేసినట్లయితే 606, 605 బీసీలో మొదటిసారి ఒకసారొచ్చి కొంతమందిని తీసుకెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఏవండీ అంటే తర్వాత మళ్ళీ రెండోసారి 597లో 597 బీసీలో ఒకసారి జరిగింది రెండోసారి. అప్పుడు కొంతమందిని తీసుకెళ్ళిపోయాడు. మొదటిసారి దాడి చేసినప్పుడు ఎవరిని తీసుకెళ్ళిపోయాడయ్యానంటే 606, 605 ఏవండీ ఆ బీసీ కాలంలో ఫస్ట్ టైమ్ తీసుకెళ్ళిపోయినటువంటి ఆ కేటగరీలో మనకు దానియేలు గారు, షడ్రాకు, మేషాకు, అబేద్నెగో ఈ పేర్లు విన్నారు కదండీ! వీళ్ళందరిని మొదటి దఫాలో తీసుకెళ్ళిపోయాడు. ఏవండీ చెరపట్టుకొని. తర్వాత 597 బీసీ ఆ కాలంలో అప్రాక్సిమేట్‌గా రెండోసారి మళ్ళీ దాడి జరిగినప్పుడు మళ్ళీ కొంతమందిని తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరయ్యానంటే ఏవండీ యెహెజ్కేలు అనే ప్రవక్త ఉన్నారు గదండీ! ఆయన ఆ టైంలో వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ 586కొచ్చినప్పుడు కంప్లీట్‌గా ఏం చేశాడయ్యానంటే మొత్తం ఏవండీ అక్కడ ఉండేటటువంటి సొలొమోను కట్టించినటువంటి ఆ బంగారు దేవాలయాన్ని మొత్తం డెమాలిష్ చేసి ఇక ఖడ్గంతో ఏవండీ హతులు కాకుండా తప్పించుకొనినటువంటి వారిని అతడేం చేశాడట? బబులోనికి తీసుకొని పోయెను. ఆ తర్వాత ఇంకో మాట కూడా ఉంది చూడండి. రాజ్యము పారసీకుల దగు వరకు. అంటే బబులోనీయుల తర్వాత నెక్స్ట్ ఏవండీ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మరొక సామ్రాజ్యమే మాదీయ పారసీకుల సామ్రాజ్యం. దాన్ని మెడో పెర్షియన్ కింగ్డమ్ అని చెప్పి అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమని అంటున్నాడు? రాజ్యము పారసీకుల దగు వరకు అంటే బబులోనీయుల తర్వాత వచ్చినటువంటి పారసీకులు ఉన్నారు కదండీ! వాళ్ళు కూడా పరిపాలిస్తున్న కాలం వరకు వారనగా ఎవరు? ఈ యూదులు ఎవరైతే ఏవండీ చెర పట్టుకొని ఏవండీ కొనిపోబడ్డారో ఈ నెబుకద్నెజర్ కాలంలో వారు అక్కడనే ఉండి అతనికిని, అతని కుమారులకును దాసులైరి. అది పాయింట్. అంటే యూదులు ఏమైపోయారయ్యానంటే చరిత్రలో వాళ్ళక్కడ నుండి ఏమైపోయారంటే ఆ యోదయ ప్రాంతం నుండి మరి బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు వాళ్ళని ఏం చేశాడయ్యానంటే చెర పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే బబులోను యొక్క ఏవండీ బబులోనుని ఏళ్తున్నటువంటి నెబుకద్నెజర్ ఉన్నాడు కదండీ! అతని కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఏవండీ ఇప్పుడు ఒకంత మనం ఆలోచిద్దాం. అందులో ముందుగా ఏవండీ దానియేలు గ్రంథాన్ని చూడండి ఒకసారి. అందరూ దయచేసి దానియేలు గ్రంథము. అందులో 2వ అధ్యాయము ఏవండీ ఇవన్నీ మీరు రాసుకోవాలి. ఏవండీ దానియేలు గ్రంథము 2వ అధ్యాయము అంటే చరిత్రలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను అది పరిశుద్ధ గ్రంథంలో నుండే ఏవండీ బైబిల్ ఆన్సర్ టు బైబుల్. ఏవండీ
తూర్పు దేశాలలో ఉన్నటువంటి, తూర్పు దేశాలంటే దేనికి తూర్పు దేశాలు? ఏమంటే దేనికి తూర్పు దేశాలనంటే యెరూషలేముకు తూర్పు వైపు ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో మనకు ఒక బబులోను కనపడుతుంది. అందులో ఏమంటే మనకి పారసీకము కనపడుతుంది. మీరు ఆ మ్యాప్ లో చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారిని గురించినటువంటి ఇన్ఫర్మేషను ఎలా తెలిసింది? ఆయన భూమి మీదకి ఏమంటే రాక మునుపే, అంటే ఆయన మొదటి రాకడ జరగటానికి మునుపే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారిని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వారు, ఎస్పెషల్ గా ఏ ప్రాంతము ఏమండి ఆ బబులోను, అలాగే మీకు ఆ మ్యాప్ లో కనపడుతుంది కదండి పారసీకము, మాదియా ఏమండి ఆ ప్రాంతాలలో ఉండేటటువంటి వారు, అనగా యెరూషలేముకు తూర్పు వైపు ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశంలో ఉండేటటువంటి ఏమండి ఆ ప్రజలు. హౌ కమ్ దే నో అబౌట్ మెస్సియా, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారిని గురించి ఎలాగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా అందుంటది అనంటే దాని గురించే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏమని? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. సందర్భం ఏమంటే మనకి చాలా ఏమండి మనం ధ్యానించవలసిన వాళ్ళమై ఉన్నాం కాబట్టి నేను చాలా ఫాస్ట్ గా వెళ్తాను. ఏమంటే కాంటెక్స్ట్ చెప్పేస్తున్నాను మీకు నేను. ఇక్కడ రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఉన్నాడు కదండి, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు కలగన్నాడు. ఏమండి కల మర్చిపోయాడు. కానీ మొత్తానికి నాకు ఇప్పుడు కళ చెప్పాలి, కలభావం చెప్పాలని చెప్పి అన్నాడండి. అప్పటికి ఎవరు ఏమండి చెప్పేటటువంటి స్థితిలో లేరు. అసలు ముందు ఆ బబులోను ఏమండి ఆ సామ్రాజ్యంలో ఎవరున్నారని మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయంలో అందులో 2వ వచనం చూడండి ఒకసారి. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడి విద్య గల వారిని మాంత్రికులను కల్దీలను పిలువనంపుడని యాజ్ఞ అయ్యగా వారు అది వచ్చి ఏమండి ఇప్పుడు ఆగుదాం. ఏమండి ఇప్పుడు కల్దీయులు అనగా ఆ బబులోనీయులు. ఏమండి ఎవరిని పిలవమని అంటున్నాడు రాజు? మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి చదవండి. ఆ 2వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. రాజు తాను కనిన కలను తెలియజెప్పుటకు శకునగాండ్రను గారడి ఆ. విద్య గల వారిని మాంత్రికులను కల్దీయులను పిలువనంపుడని యాజ్ఞ అంటే అయ్యగా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎవరున్నారు? ఏమండి గారడీ విద్య, ఏమండి మాంత్రికులు, శకునగాండ్రు, ఏమండి మాటలు మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఏమండి మీరు అలా కిందకి చదువుకుంటా వెళ్తే 24వ వచనాన్ని చదవండి ఇప్పుడు. అదే ఏమండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి ఒకసారి. ఇట్లుండగా దానియేలు ఆ, బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు అండర్లైన్ నియమించిన చేసుకోండి. అర్జెంట్ గా మీరు పెన్నుంటే అర్జెంట్ గా ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు కళాభావం చెప్పడానికి ఏమండి ఎవరి వల్ల అవ్వట్లేదు అక్కడ. నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కలభావం చెప్పటం ఎవరి వల్ల అవ్వకపోయే టయానికి ఇంకా అలాంటప్పుడు ఈ బబులోను మహాసామ్రాజ్యంలో ఈ శకునగాండ్రులు గాని, లేకపోతే ఈ గారడి విద్య మరి చెప్పేటటువంటి వారు గాని వీళ్ళందరూ ఉన్నా ఉపయోగం లేదు. ఆ మాటకొస్తే జ్ఞానులైనా సరే నాకు వచ్చినటువంటి కలభావం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు అని ఏమండి ఒక మాటలో చెప్పాలనంటే ఇక వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చేసింది ఇప్పుడు అది. ఆ బబులోను ఏమండి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి జ్ఞానుల మీదకి వచ్చేసింది. బాబు ఇప్పుడు కలభావం చెప్పకపోతే మా పరిస్థితి ఏంటి? రాజు బహుశా మమ్మల్ని చంపేస్తాడా ఏంటి? అలాంటి ఒక భయంకరమైన పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ఏమండి 24వ వచనంలో ఇప్పుడు మీరు చదువుతున్నారు. ఏం జరిగింది చూడండి. రాజు ఇట్లుండగా నియమించిన అర్యోకు వద్దకు వెళ్లి ఆ, బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, అది నన్ను ఏమంటున్నారండి దానియేలు గారు? దానియేలు బబులోనులోని ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. హూ ఈజ్ ఏమండి ఈ దానియేలు గారు ఎవరు? ఈ డానియేల్ ఎవరు? హీజ్ ఎ జ్యూ. మీకు పాయింట్ అర్థమవుతుందో లేదో? ఆయన ఒక యూదుడు. ఏమండి ఏమని అంటున్నాడు చూడండి. దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింప చేయుటకు రాజు నియమించిన ఏమండి అర్యోకునొద్దకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను నశింప చేయవద్దు. ఏమనంటున్నాడు? బబులోనులో ఉండేటటువంటి జ్ఞానులను నశింప చేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసేదను. అదండి ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఇక్కడ బబులోనులో ఉండేటటువంటి జ్ఞానులను ఏం చేయొద్దు, నన్ను పంపించండి రాజు దగ్గరికి, నేను చెప్తాను నెబుకద్నెజరుకు వచ్చినటువంటి ఆ కలభావం అని చెప్పి అప్పుడు చెప్తాడండి. ఏమని చెప్తాడో తెలుసా? ఏమండి మీరు ఆ తర్వాత అంతా కూర్చొని చదువుకోండి ఖాళీగా ఉన్నప్పుడు. ఏమని చెప్తాడంటే, రాజా మీరు కలగన్నప్పుడు మీ కలలో మీకు ఒక ప్రతిమ కనపడింది. ఆ ప్రతిమ యొక్క శిరస్సు ఏదైతే ఉన్నదో అది బంగారంతో ఉంటది. దాని యొక్క ఈ భుజంలో భాగం ఏదైతే ఉంటదో అది వెండితో ఉంటది. ఆ తర్వాత ఏమండి మరొక లోహంతో ఏమండి మరొక సామ్రాజ్యాన్ని గురించి, అంటే అతనికి కనిపించినటువంటి ఒక్కొక్క ఏమండి మరి అది గోల్డ్ కానివ్వండి, అంటే తలభాగం ఏమండి అది శిరస్సు ప్రతిమలో. అలాగే ఈ పార్ట్ ఉంది కదా, ఈ షోల్డరు, అలాగే ఈ భుజములు, ఈ పార్ట్ ఉంది కదా, ఇదేమో వెండితో ఉంది.
తర్వాత మళ్ళీ ఏం కనిపించింది మీకు? అందులో మీరు 32వ వచనం చూడండి. 33వ వచనం. దాని మోకాళ్ళు 32వ వచనం. ఆ ఇనుపవియు, ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారము, దాని రొమ్మును భుజములు వెండివి, దాని ఉదరము తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఏమండి ఇనపవియు, దాని పాదములు ఒక భాగం ఇనుపదియు ఒక భాగము మట్టిదై ఉండెను. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి అని చెప్పి మరొక విషయం చెప్తున్నాడు అక్కడ. మీరు చూస్తుండగా చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి ప్రతిమ యొక్క పాదాల మీద పడి ఆ మొత్తం స్టాచ్యూ అంతా డెమాలిష్ అయిపోయింది. తర్వాత ఆ రాయి ఏం చేసిందయ్యా అంటే అక్కడ ఉండేటటువంటి ఆ ప్రతిమ తాలూకు ఆ పదార్థాన్ని పొడి పొడి చేసి పడేసింది. తర్వాత ఏంటంటే పెద్ద గాలికి మొత్తం పొట్టు ఎగిరిపోయినట్టుగా అక్కడ ఉండేటటువంటి మెటీరియల్ అంతా ఎగిరిపోగా ఆ రాయే సర్వభూతలమంతా మహాపర్వతం అయిపోయింది అని ముందు ఏమంటే కళ చెప్పి కలభావం చెప్తున్నాడు. కలభావం ఏమని అంటున్నాడంటే ఆ శిరస్సు ఎవరో కాదు, బబులోను సామ్రాజ్యమే. మీ సామ్రాజ్యం తర్వాత రాబోయే మరొక సామ్రాజ్యం ఉంది. అది మీకంటే కొంచెం తక్కువది. దాని తర్వాత మరొక సామ్రాజ్యం రానై ఉన్నది. ఆ సామ్రాజ్యం కూడా ఏమండి దానికి మునుపు ఉన్నటువంటి దానికన్నా తక్కువ స్థాయి కలిగింది. దాని తర్వాత మరొక సామ్రాజ్యం వస్తది. ఇలాగా 4 సామ్రాజ్యాలు అయిపోయిన తర్వాత ఈ 4 సామ్రాజ్యాలను తుడిచిపెట్టేటటువంటి ఆ రాయి సర్వభూతలమంతను పెద్దదైనటువంటి ఆ మహా పర్వతం అయినటువంటిది మరేదో కాదు, దేవుడు స్థాపించనయ్యున్నటువంటి రాజ్యం అని అంటున్నాడు చూడండి. 44వ వచనంలో ఏమని అంటున్నాడు? 42వ వచనం ఏమండి? ఆ 42 కాదు 44 దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల రాజుల కాలములలో కాలములలో మీకు అర్థమైంది కదండి. పరలోకమందున్న దేవుడు అంటే అక్కడ దానియేలు గారి ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దానియేలు గారు మీరు జాగ్రత్తగా ఉన్నారు ఇక్కడ. దానియేలు గారు నెబుకద్నెజర్‌కి కలభావం చెప్పేటప్పుడు కలభావం చెప్తున్నప్పుడు అక్కడ ఎవరున్నారు చెప్పండి? ఏమండి? ఏమండి అక్కడ జ్ఞానులు ఉన్నారంటారా? లేరంటారా? ఆ బబులోను ఏమండి? ఆ రోజు ఆ బబులోను సామ్రాజ్యంలో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏమండి థింగ్. ఏంటి? రాజు గారికి వచ్చిన కలభావం చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు అది అందరి ప్రాణాల మీదకి వచ్చేలా ఉంది. జ్ఞానుల ప్రాణాల మీదకి వచ్చింది ఇప్పుడు అది. అప్పుడు దానియేలు గారు వెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మీకు వచ్చిన కల ఇది, మీకు వచ్చిన కలభావం ఇదని. దానియేలు గారు నెబుకద్నెజర్‌కి ఆ కలభావం చెప్పేటప్పుడు ఆ కలలో ఆయన చెప్తున్నాడు. నాయన మీ సామ్రాజ్యం అయిన తర్వాత బబులోను సామ్రాజ్యం అయిన తర్వాత మాదీయ పారసీకుల సామ్రాజ్యం. మాదీయ పారసీకుల సామ్రాజ్యం తర్వాత గ్రీకుల సామ్రాజ్యం. గ్రీకుల సామ్రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్య పరిపాలనా కాలములోనే ఏమనంటున్నాడు చూడండి 44వ వచనంలో. ఆ రాజుల కాలంలో అంటే రోమా ప్రభుత్వం ఏలుబడిలో పరలోకమందున్నటువంటి దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటెన్నటికి నాశనము కలగదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇంతకీ మరి అది స్థాపించబోయేది ఎవరు? ఆ స్థాపించేది ఎవరు? ఏమండి దేవుని రాజ్యాన్ని స్థాపించబోయేది ఎవరు? ఆ రాయి ప్రతిమను ఏమండి తుత్తినీయలుగా చేసినటువంటి ఆ రాయి సర్వభూతలమంతా ఏమండి మహాపర్వతం అయిపోయినటువంటి ఏమండి ఆ రాయి ఎవరు? ఎవరో కాదండి, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారే. మీకు అర్థమవుతుందా మీకు? ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి మూలకు అది తలరాయి ఆయనని అంటాడు మీకు మత్తయి గారు రాసిన సువార్తలో. మీకు అర్థమైంది కదండి. అంటే దేవుని రాజ్యమును గురించినటువంటి ప్రస్తావన దానియేలు గారు ఏమండి నెబుకద్నెజర్ గారికి ఏమండి ఆ బబులోను ఏమండి సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి ఆ కాలంలోనే దానియేలు గారి ద్వారా ఏమండి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయిపోయింది. అక్కడ ఉండేటటువంటి ఏమండి ఆ ప్రాంతపు ప్రజలకు అన్యజనుల మధ్యకు ఏమండి వెళ్ళిపోతుంది. ఏం వెళ్ళిపోతుందో తెలుసా? దేవుని రాజ్య స్థాపనను గురించినటువంటి వివరణ. అనగా క్రీస్తు ఏమండి భూమి మీదకు వచ్చి రాజ్య స్థాపన చేయటం ఏదైతే ఉన్నదో ఏమండి అది ఆయన రాకలోని ఏమంటే ఒక రీజన్ అది. యాక్చువల్ గా క్రీస్తు రాక పరమార్థంలో అదొక రీజన్. అది దేవుని రాజ్యాన్ని ఆయన స్థాపించాలి ఆయన. గనుకనే ఏమండి అది జరుగుతుంది. దానియేలు గారు ఏమండి ఆ రోజే చెప్పేశాడు. అప్పుడు జ్ఞానులు ఉన్నారంటారా? లేరంటారా చెప్పండి? ఆ బబులోను దేశంలో ఉండే జ్ఞానులు ఉన్నారు కదండి అక్కడ. వాళ్ళు ఖచ్చితంగా వినుంటారు కదండి ఆ మాట. విన్న తర్వాత ఏమండి దానియేలు గారిని ఏం చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా అడుగుతారా లేదా చెప్పండి? ఏమండి అంతే కదండి. ఇంకా ఈ సంఘటన అయిపోయిన తక్షణమే నెక్స్ట్ ఏమండి ఇప్పుడు ఉదాహరణకు ఆ రోజు ఒక 100 మంది జ్ఞానులు ఉన్నారనుకోండి అక్కడ. ఉదాహరణకి మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. అప్రాక్సిమేట్ గా అనుకోండి ఒక 100 మంది ఉన్నారనుకోండి. 100 మందిలో కనీసం 10 మంది అయినా సరే ఈ దానియేలు గారు ఏంటి ఏదో సంథింగ్ భవిష్యత్తులో జరగనై ఉన్నటువంటి వాటిని గురించి దేవుడు ముందుగా తెలియపరిచిన వాటిని రాజుతో చెప్తున్నాడు. అందులో ఈ బబులోను తర్వాత మళ్ళీ ఇంకొక 3 సామ్రాజ్యాలు వస్తాయని, అందులో 4వ సామ్రాజ్యం ఏలుబడిలో మరి ఒక దేవుని రాజ్యం స్థాపింపబడాలని, ఈ 4 సామ్రాజ్యాలను కోకటి వేళ్లతో పెళ్లగించి సర్వభూతలమంతా మహాపర్వతం అయ్యే లేదా సర్వభూతలమంతా రాజ్యం ఒకటి
మరి స్థాపింపబడాలనంటే అది ఎవరి వలన ఏంటి అని ఏమండి ఈ ఇన్ఫర్మేషన్ అడుగుంటారా చెప్పండి. ఏమండి ఖచ్చితంగా ఏమండి అక్కడ ఉండేటటువంటి జ్ఞానులు ఏమండి దానియేలు గారి దగ్గర నుంచి ఏమండి ఆ రోజే ఏంటనంటే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఉండాలి. పోనీ ఆ రోజు అంతగా గ్యాదర్ చేయకపోయినా తర్వాత కొన్ని జరిగిన సంఘటనలు చూడండి ఇప్పుడు ఒకసారి. అదే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం షడ్రాక్ మేషక్ అబేద్నెగోల సంగతి. ఈ నెబుకద్నెజర్ ఏమండి ఒక ప్రతిమ నిలవబెట్టి దానికి మొక్కమన్నప్పుడు షడ్రాక్ మేషక్ అబేద్నెగోలు మొక్కరు. అప్పుడు రాజు పిలుస్తాడు, ఇక మీకు ఫైనల్ ఆప్షన్ ఇస్తున్నాను, ఇప్పుడైనా సరే మీరు సాగిలు పడ్డారా వదిలేస్తాను, లేకపోతే మిమ్మల్ని అగ్నిలో వేసేస్తాను, అగ్నిగుణంలో వేసేస్తాను అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము నమ్ముకున్న దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, మా దేవుడు మమ్మలను రక్షించగల సమర్థుడు. ఇన్ కేసు ఒకవేళ ఇప్పుడు ఆయన మమ్మల్ని రక్షించకపోయినా మేము మాత్రం నీ ప్రతిభకు నమస్కరించమని అనగానే వెంటనే వీళ్ళని తీసుకెళ్లి అగ్నిగుణంలో గుండాన్ని ఎడంతలు చేసామని అంటాడు, తీసుకెళ్లి అగ్నిగుండంలో ఏమంటాడు. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ ఏమండి అగ్నిగుండంలో షడ్రాక్ గాని మేషక్ గాని అబేద్నెగో గాని వాళ్ళకేం కాదండి. రాజు ఏమన్నా ఆశ్చర్యపోతాడు, మనం వేసిన ముగ్గురు అయితే నాకు నలుగురు కనపడుతున్నారేంటి, 4వ వాని యొక్క రూపము దేవతల వలె ఉన్నదని చెప్పి అంటాడు. తర్వాత వాళ్ళని బయటకు వచ్చేయమని చెప్పి అంటాడు. ఆ వచ్చిన తర్వాత ఏమని అంటున్నాడో ఇప్పుడు మీరు దానియేలు గ్రంథం 3వ అధ్యాయము అందులో 28వ వచనం చదవండి ఒకసారి. నెబుకద్నెజరు షద్రాకు మేషాకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆ మాట మీరు అండర్లైన్ తీసుకోండి. ఎవడంటున్నాడు ఈ మాట? అంటున్నది ఒక అన్యుడు, నెబుకద్నెజరు ఈజ్ నాట్ ఎ జ్యూ. నెబుకద్నెజరు అతను ఒక అన్యుడండి, ఆ కల్దీయ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఆ కల్దీయ ఆ భూభాగంలో ఉండేటటువంటి ప్రజలకు రాజు అతను. ఒక అన్యుడు ఇస్తున్నాడు సర్టిఫికేట్. ఇప్పుడు ఏమని అంటున్నాడు చూడండి, ఇప్పుడు రాజే ఇచ్చేస్తున్నాడు సర్టిఫికేట్. ఏమని అంటున్నాడు 28వ వచనంలో? వీరి దేవుడు పూజార్హుడు. ఎవరి దేవుడు? షడ్రాకు మేషాకు అబేద్నెగోను వీరు సేవించేటటువంటి లేదా వీరు పూజించేటటువంటి దేవుడే పూజార్హుడు అని ఇంకా ఏమని చూడండి. ఆయన తన దూతనంపించి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయుందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను ఏదనగా అని ఏమన్నప్పుడు ఏమనంటున్నాడు చూడండి. రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనములో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రాక్ మేషక్ అబేద్నెగోయను వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునో పెంటగా ఉండుననెను. అంతట నుండి రాజు షడ్రాక్ మేషాకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. ఏమండి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా యూదుల దేవుడు ఎవరు? ఏమండి వాళ్ళ యూదుల దేవుడు ఎవరు? ఆయన వాళ్ళను కాపాడగలిగాడా? అసలు ఆయనకున్నటువంటి సామర్థ్యం ఏంటి అని ఖచ్చితంగా యూదుల పట్ల ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత క్యూరియాసిటీ అనేది పెరుగుతుందండి. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఇలాంటిదే మళ్ళీ మీకు ఒకటి కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. అప్పటికి బబులోనీయుల నుండి ఇప్పుడు ఏమైపోయింది అంటే మాదీయుడకు దర్యావేషు ఏలుబడి. ఇప్పుడు అంటే మారిపోయింది. బబులోను సామ్రాజ్యం పోయి ఇప్పుడు ఎవరి సామ్రాజ్యం వచ్చింది? మెడో పెర్షియన్ కింగ్డమ్ స్టార్ట్ అవుతుంది. అందులో మాదీయుడకు దర్యావేష ఇప్పుడు ఏమవుతున్నాడు అంటే రాజు అయ్యాడు. రాజు అయినప్పుడు 1వ వచనం 2వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయేను. ఎంతమంది? 120 మంది అధిపతులు. వారి పైన మళ్ళీ ముగ్గురిని ప్రధానులుగా ఇచ్చాను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఆ దానియేలు గారు అంటేనే గిట్టగా ఏం చేశారంటే కుట్ర పన్నేశారు, సింహాల గుహకు వెళ్ళేలాగా చేశారు. దానియేలు గారు సింహాల గుహకు వెళ్ళిపోవటం అయితే సింహాలు దానియేలు గారికి ఏ విధమైనటువంటి హాని చేయకపోవటం వెంటనే ఈ సంగతిని ఇప్పుడు బబులోను రాజు కాదు మాదీయుడకు దర్యావేషిస్తున్న సర్టిఫికేట్ చూడండి. ఇప్పుడు 25వ వచనంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25, 26, 27 వచనాలు. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారందరికీ ఇలాగు వ్రాయించెను. అంటే తన రూలింగ్ లో ఉన్నటువంటి, జాగ్రత్తగా ఉండండి, తన రూలింగ్ లో ఉన్నటువంటి
మీకు అర్థమవుతుంది కదండి. బబులోను సామ్రాజ్యం తర్వాత వచ్చింది మాదీయ ఏమంటే పారసీకుల సామ్రాజ్యం. కాబట్టి ఈ మాదీయుడకు దర్యావేషు ఏలుబడిలో వాళ్ళ మాట్లాడేటటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఒక లెటర్ పంపించాడు. ఆ లెటర్ లో ఏమని అంటున్నాడు చూడండి, 26వ వచనంలో, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఏమంటున్నాడు? దానియేలు ఏ దేవుడిని అయితే సేవించుచున్నాడో ఆ దేవుడికి మీరు కూడా భయపడి వనకాలని అంటున్నాడు. ఇంకా ఏమనంటున్నాడు చూడండి, ఆయనే జీవము గల దేవుడు. ఎవరిస్తున్నాడు ఈ సర్టిఫికెట్? ఈ సర్టిఫికెట్ ఇస్తుంది కూడా ఏమంటే ఒక జూ కాదండి, అంటే ఒక యూదుడు కాదు, అతను కూడా ఒక అన్యుడే. మాదీయుడకు ఏమంటే దర్యావేషు అన్యుడే. అతను ఏమనంటున్నాడు చూడండి, ఇప్పుడు దానియేలు దేవుడే నిజమైన దేవుడట. ఇంకా ఏమనంటున్నాడు, ఆయనే యుగయుములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. చూసారా మీకు? ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఏది? యేసుక్రీస్తుల ప్రభు వారు స్థాపించబోయేటటువంటి రాజ్యమును గురించి చెప్తున్నాడు. మీకు ఇంకా ఏమంటున్నటువంటి 27వ వచనంలో, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించనని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, అంటే దర్యావేషు గారి తర్వాత పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లేను. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. అంటే మెడో తర్వాత పెర్షియన్ కింగ్డమ్, మాదీల తర్వాత పారసీకులు ఏమంటే వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయింది. ఆ పారసీక ప్రాచే కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లేను. ఎవరు? దానియేలు గారు. అంటే యూదులను గురించి, యూదుల యొక్క ఏమండి దేవునిని గురించి, జీవం కలిగినటువంటి దేవునిని గురించి, యూదుల యొక్క ఆచారాలను గురించి, యూదుల యొక్క ఏమండి వాళ్ళు పూజించేటటువంటి లేదా సేవించే విధానం కానివ్వండి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఏమండి ఆ ధర్మశాస్త్రములో ఉండేటటువంటి విషయాలను గురించి ఖచ్చితంగా ఏమండి ఆ బబులోను ఏమండి ఆ పారసీకము మాది ఆ ప్రాంతాలు మీకు కనిపించాయి కదండి, ఆ ప్రాంతాలలో ఉండే ప్రజలకు ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఏంటనంటే తెలుసు. ఎలా తెలుసు అని ఒకవేళ మీరు అడిగితే ఇది ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చాను, అందుకనే అన్ని ప్రూఫ్స్ చూపించాను మీకు. ఇప్పుడు ఆ దానియేలు గారే ఇప్పుడు మీరు చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, అందులో ఏమండి ఒక విషయాన్ని చెప్తున్నాడు ఆయన 25వ వచనం, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషేక్తుడు, అండర్లైన్ ద వర్డ్ అభిషేక్తుడు, కింద మీరు ఫుట్ నోట్ లో చూసుకుంటే మెస్సియా. మీకు అర్థమైంది కదండి. మెస్సియా అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణపు రాచ వీధులను కందకములను మరలా కట్టబడును. అంటే ఒక మాటలో చెప్పాలంటే 70 వీక్స్ ఏమండి ప్రాఫెసీ ఆఫ్ డానియల్ అని చెప్పి అంటారు. ఏమండి అనగా ఇంచుమించు ఏమండి అభిషిక్తుడైనటువంటి మెస్సియా ఆయన రాకకు సంబంధించినటువంటి ఏమండి ఆ ప్రవచన వాక్యము ఏమండి ఇక్కడ దానియేలు గారు ఇక్కడ కోట్ చేస్తున్నారండి. ఖచ్చితంగా దానియేలు గారు ఉన్నటువంటి ఆ కాలములో ఏమండి ఆ ప్రాంతములో ఉండేటటువంటి ఏమండి జ్ఞానులకు ఖచ్చితంగా ఏమండి ఎవరిని గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది చెప్పండి. ఇప్పుడు యూదుల దేవుని గురించి వెళ్ళిపోయింది, యూదులు సేవించే ఏమండి ఆ దేవుడిని గురించి ఏమండి యెహోవా నామంతో పరిచయం అయ్యాడు కదా ఆయనను గురించి, అలాగే ఖచ్చితంగా ఏమండి యూదులు ఏమండి వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి ఏమండి ఆ గ్రంథం ఏదైతే ఉంటుందో ధర్మశాస్త్రం ఏమండి ఆ తోరాను గురించినటువంటి అందులో ఉండేటటువంటి ఏమండి కొంత సమాచారం ఖచ్చితంగా వెళ్ళుంటదంటే అందులో డౌటే లేదండి, ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటది. ఎందుకంటే మరి యూదులు అక్కడికి వెళ్ళిపోయి ఉన్నారు కదండి, చెదిరిపోయి ఉన్నారు కదా ఏమండి చెరగొనబడ్డారు కదా వాళ్ళు. అందులో ఎస్పెషల్ గా దానియేలు గారు ఉన్నారు. ఈయన సామాన్యుడు కదండి దానియేలు గారు, ఈయనకు దేవుడు ఆల్రెడీ ముందుగానే బయలుపరిచేస్తున్నాడు దానియేలు గారికి మెస్సియాను గురించినటువంటి అన్న మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభు వారిని గురించినటువంటి ప్రవచన వాక్యం. అంటే ఖచ్చితంగా యూదులలో నుండే మనకి ఏంటనంటే జగద్రక్షకుడు రానయ్యున్నాడు. ఆ యూదుల గ్రంథాలలోనే ఏమనుందో తెలుసా ఏమండి, ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏమండి. అందులో సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. మీకు అర్థమైంది కదండి. ఇంతకీ ఇది ఎవరో కాదండి చెప్పింది ఇది ఏమండి, ఇది చెప్పినోడు కూడా ఏమండి ఇప్పుడు ఈ వాక్యం మీరు ఏదైతే మనం చదువుకుంటున్నాం ఈ 17వ వచనంలో ఇది ఏమంటే ఆ బిలాము చెప్పింది ఇది
మీకు అర్థమవుతుందో లేదో. ఇంతకీ ఆ బిలాం ఎవరంటే అదే సంఖ్యాకాండం 23వ అధ్యాయం, అందులో చూడండి ఇప్పుడు ఒకసారి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం, అందులో 7వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు సంఖ్యాకాండం 23వ బిలాము అధ్యాయం 7వ ఉపమాన వచనం. రీతిగా ఇట్లా నేను ఆరాము నుండి బిలాము ఉపమాన బాలాకు రీతిగా ఇట్లా నేను అరాము నుండి బాలాకు తూర్పు ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. అరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి. ఇంతకీ ఇతను ఎక్కడి నుంచి వచ్చినోడు? ఇంతకీ బిలాము ఇతను ప్రొఫైల్ ఏంటి? బిలాం ప్రొఫైల్ ఏంటి? అది చూడండి ఇప్పుడు. అదే 24వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయము, అందులో 1వ వచనములో బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. అంటే ఈ బిలాము శకునాలు చూసేటటువంటి వాడు, అంటే శకునాలు చూసేటటువంటి వాడు. ఇంతకీ ఏ ప్రాంతపు వాడు వీడనంటే ఒక మాటలో చెప్పాలనంటే సంఖ్యాకాండం 23వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు ఏమని? అరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి. అంటే ఎక్కడి నుంచి వచ్చాడు? యెరూషలేముకు తూర్పు వైపు ఉన్నటువంటి, ఒక మాటలో చెప్పాలంటే ఆ శకునములను చూసేటటువంటి వాడు. అర్థమైందా? ఇప్పుడు అతను చెప్తున్నాడు ఏమని అంటున్నాడు? అతని ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులను గురించినటువంటి ఒక మాట చెప్తున్నాడు. ఏమని? 17వ వచనంలో, నక్షత్రము యాకోబులో నుంచి ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. అందులో ఈ బబులోనీయులు ఎలాంటి వాళ్ళు తెలుసా మీకు? యెషయా గ్రంథం చూడండి ఇప్పుడు ఒకసారి. 47వ అధ్యాయం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం, అందులో 1వ వచనం. కన్యక అయిన బబులోను ఏమన్నాడు? ప్రారంభంలో కన్యక అయినటువంటి బబులోను అని చెప్పి ఆ బబులోను గురించి మాట్లాడుతూ, అందులో 13వ వచనాన్ని మీరు ఇప్పుడు అర్జెంట్ గా చూడాలి. 12, 13 వచనాలు. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిచాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. అంటే అక్కడ శకునాలు చూసేవాళ్ళు, కర్ణపిచాచ తంత్రములు, రకరకాల విద్యల్లో ఆరితేరిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే కాదండి. 13వ వచనాన్ని ఇప్పుడు చూడండి మీరు ఒకసారి. 13వ వచనంలో, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు, జ్యోతిష్కులను నక్షత్ర సూచకలు మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకు వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుమని అంటున్నాడు. అంటే ఆ బబులోను ప్రాంతంలో ఎవరున్నారు? జ్యోతిష్కులు, అంటే జోష్యం చెప్పేవాళ్ళు, అలాగే నక్షత్ర సూచకులు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆకాశంలో ఉండేటటువంటి ఆ నక్షత్రాలు, వాటి యొక్క కదలికలు వాటి మీద స్టడీ చేసేటటువంటి వాళ్ళు, ఈ శకునాలను చూసేటటువంటి వాళ్ళు, ఇలా రకరకాల విద్యలను అభ్యసించేటటువంటి వారు ఉన్నారు అక్కడ. పైపెచ్చు ఆ బబులోను ప్రాంతానికి యూదులు చెరకొని పోబడ్డారు. చెరకొని అంటే క్యాప్టివిటీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఎవరున్నారయ్యానంటే ఒక దానియేలు గారు కానివ్వండి, ఆయనతో పాటు షడ్రాక్, మేషక్, అబేద్నెగోలు కానివ్వండి, వీళ్ళందరూ ఆ ప్రాంతాలలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు, ఆ సంఘటనలను బట్టి యూదుల దేవుడు నిజమైనటువంటి దేవుడని, ఆయనను గురించి ఆయన్ని ఎవరు ఏమంటానికి వీల్లేదని, ఆయనే పూజించడానికి అర్హుడని అన్య రాజులే ఏం చేశారయ్యానంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఖచ్చితంగా ఆ బబులోను, ఆ మాది, ఆ పారసీక, ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారికి ఖచ్చితంగా యూదుల యొక్క యూదులను గురించి, వాళ్ళ దేవుని గురించి వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి ఆ ధర్మశాస్త్రంలో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుసుంటుందా లేదంటే ఖచ్చితంగా తెలుసుంటది. అందుకనే వాళ్ళు పసిగట్టేశారు. తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు. అందుకనే తూర్పు దేశపు జ్ఞానులు దేని పసిగట్టారనంటే ఆకాశంలో ఉండేటటువంటి ఈ నక్షత్రము యాకోబులో నుండి ఏం చేస్తుంది అయ్యానంటే ఉదయించును. మీకు అర్థమవుతుంది కదండి. రాజదండము ఇశ్రాయేలులో నుండే లేచును. అంటే రాజు ఇశ్రాయేలులో నుండే రావాలి. నెక్స్ట్ నక్షత్రం యాకోబులో నుంచే ఉదయించాలి. ఇంకా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దానియేలు గారి ద్వారా ఏమని చెప్పేశాడు? ఆ రాజుల కాలంలో, ఏ రాజుల కాలంలో? రోమా ప్రభుత్వం ఏలుబడిలో. మీకు అర్థమవుతుందో లేదో. ఆ రాజుల కాలంలో, రోమా ప్రభుత్వ కాలములో డానియేల్ ప్రొఫెసీ, ఒక మాటలో చెప్పాలనంటే మెస్సియను గురించినటువంటి ప్రవచన వాక్యం వచ్చేసింది ఆల్రెడీ. ఇంత కాలానికి ఆయన వస్తాడు అనేటటువంటి ఆ ఇన్ఫర్మేషన్ వీటన్నిటిని పరిశీలించి ఒక మాటలో చెప్పాలనంటే ఖచ్చితంగా ఏంటనంటే ఈ నక్షత్రం రావటానికి, ఇదిగో మెస్సియ రావటానికి సంబంధం ఉన్నది. ఆయన ఒకవేళ మెస్సియ వస్తే ఖచ్చితంగా ఏంటంటే యూదులలో నుండే రావాలి. కాబట్టి
మనం ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం అవ్వాలి? బయలుదేరి యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చి మరి రాజు కదండి. అందుకని రాజకోటకి వెళ్ళిపోయి హేరోదుని అడుగుతున్నారు. బాబు ఏమండి, యూదుల రాజుగా పుట్టినోడు ఎక్కడున్నాడు? ఏమండి, మీకు అర్థమవుతుంది కదండి. అంటే బబులోను, మాదియా, పారసీక ఏమండి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల నుండి రావటానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్తున్నాను నేను. అది మీకు అర్థమవుతుందో లేదో. అది దేనిని బట్టి అంటే లేఖనాలను బట్టి చెప్తున్నా. ఎవరు వాళ్ళనంటే అన్యులేనండి వాళ్ళు. అన్యులే. కానీ ఏంటనంటే అన్యులైనప్పటికీ ఏమండి దేవుడు అందుకనే వాళ్ళను జ్ఞానులన్నాడు. ఎందుకు జ్ఞానులని అన్నాడు? వాళ్ళకు తెలుసున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్‌ని బట్టి వాళ్ళు కూడా ఏంటనంటే నిరీక్షిస్తున్నారు. ఏమని నిరీక్షిస్తున్నారు? డానియేలు గారి యొక్క ఆ 70 వారాల ఆ ప్రొఫెసీని బట్టి. ఒక్కొక్క ఏమండి ఒక మాటలో చెప్పాలనంటే ఒక వారం అనగా ఏమండి మళ్ళీ మీకది ఇయర్స్‌తో సమానం అది. 7 సంవత్సరాలది. 70 × 7 అంటే 490 ఇయర్స్ ఒక మాటలో చెప్పాలంటే. ప్రభు చిత్తమైతే తర్వాత ఏమండి నేను దాని గురించి ఇప్పుడేమండి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అదో గంట పడతది కాబట్టి, దాని గురించి మనం తర్వాత చూద్దాం. బట్ ఏంటనంటే, అభిషిక్తుడు రావటానికి పట్టేటటువంటి ఏమండి ఆ సమయాన్ని గురించినటువంటి ప్రవచన వాక్యం అది. సో, దానిని బట్టి అలాగే వాళ్ళకి తెలుసున్నటువంటి ఏమండి ఆ ఇన్ఫర్మేషన్‌ని బట్టి ఆ రాజుల కాలంలో అంటే ఇప్పుడు రోమీయులు పరిపాలిస్తున్నారు. డానియేలు గారు చెప్పినటువంటి ఆ టైమ్‌ను బట్టి, ఆ కాలాన్ని బట్టి ఖచ్చితంగా ఏంటనంటే యూదులలో ఏంటనంటే మనకిప్పుడు కనపడుతున్నటువంటి ఈ నక్షత్రాన్ని బట్టి ఖచ్చితంగా ఏంటనంటే మెస్సియా వచ్చి ఉండాలి అని ఏమండి వాళ్ళు పసిగట్టేశారు దాన్ని. చూసారు కదండీ! క్రీస్తు జననముకై అన్యులు ఏమండి చూపుతున్న నిరీక్షణ లేదా వాళ్ళు కలిగి ఉన్న నిరీక్షణ. వెంటనే ఏం చేశారయ్యానంటే ప్రయాణం అయ్యి ఏమండి యెరూషలేముకి వచ్చేసారు. ఎందుకు యెరూషలేముకి వచ్చేసారంటే మరి నక్షత్రం యాకోబులో నుంచే కదా ఉదయించాలి. మరి రాజదండం మరి ఇశ్రాయేలులో నుండే కదా లేచును. కాబట్టి ఖచ్చితంగా ఇదిగో యూదయ బెత్లెహేములో ఉండేటటువంటి ఏమంటే అంటే బెత్లెహేము కాదండి. ఆ యెరూషలేం ప్రాంతానికి వచ్చేసారు ఫస్ట్ వాళ్ళు. వచ్చి అక్కడ అడుగుతున్నారు. రాజుని అడుగుతున్నారు హేరోదు రాజుని. ఎక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన నక్షత్రాన్ని చూసి అందుకని ఇప్పుడు చూడండి మీరు మత్తయి గారు రాసిన సువార్తలో 2వ అధ్యాయము అందులో 2వ వచనాన్ని చూడండి. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి అంటే మేము ఆయనను నక్షత్రం చూసాం. పూజించవచ్చని చెప్పి ఆయనను పూజించవచ్చితమని చెప్పిరి. అప్పుడు రాజైన హేరోదు ఏం చేశాడు చెప్పండి? అక్కడ ఉండేటటువంటి ఏమండి ఆ ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి ఏమండి ఆ మందమతులుగా తగలడినటువంటి అక్కడుండే ఆ ప్రధాన యాజకుల్ని ఏమంటే ఆ శాస్త్రుల్ని పిలువగా అప్పుడు చెప్తున్నారు వాళ్ళు. అయ్యా ఖచ్చితంగా బెత్లెహేమే అని చెప్పారు. బెత్లెహేం కని చెప్పారు కానీ ఏమండి వాళ్ళు వచ్చినటువంటి దాఖలాలు లేవండి. చివరికి ఏమండి ఈ జ్ఞానుల్ని మరి ఇప్పుడు యేసుక్రీస్తుల ప్రభువారు ఉండే ఆ ఇంటి వరకు ఎవరు తీసుకెళ్లారని అంటే మీరు ఇప్పుడు 8వ వచనంలో మీరు చూడండి ఇప్పుడు ఒకసారి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. మీరు వెళ్ళండి తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి నేను వచ్చి ఆయన పూజిస్తానని చెప్పి అన్నాడు అని. ఇప్పుడు 9వ వచనంలో చూడండి ఏమని ఉంది అక్కడ. వారు రాజు మాట విని బయలుదేరి పోగుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. నక్షత్రం ఎక్కడ కనిపించింది వాళ్ళకి? ఏమండి బయలుదేరటానికి మునుపు ఏదైతే తూర్పు దేశమున వాళ్ళు నక్షత్రాన్ని చూశారో ఇప్పుడు మళ్ళీ అదే నక్షత్రం మళ్ళీ వాళ్ళకి ఏమవుతుందంటే ప్రత్యక్షమై ఏం చేస్తుంది చూడండి. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. అంటే ఆ యెరూషలేము నుండి జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ యెరూషలేము నుండి బెత్లెహేములో యేసుక్రీస్తుల ప్రభువారు ఏ ఇంటిలో అయితే ఉన్నారో ఆ ఇంటి వరకు వాళ్ళు వచ్చేంత వరకు ఎవరు ఆ తూర్పు దేశం నుండి వచ్చినటువంటి ఆ జ్ఞానులు అక్కడ వరకు చేరుకునేంత వరకు యేసుక్రీస్తుల ప్రభువారు ఉన్నటువంటి ఆ ఇంటిని చేరుకునేంత వరకు ఆ యెరూషలేము నుండి ఏమంటే ఆ బెత్లెహేం వరకు ఎవరు నడిపించారు వాళ్ళని అంటే నక్షత్రమే వాళ్ళని ఏం చేసిందట? నడిపించిందట. మీకు అర్థమైంది కదండి. తూర్పు దేశం నుండి ఏమండి నేరుగా నక్షత్రమే వాళ్ళని నడిపించుంటే అసలు వీళ్ళు యెరూషలేములో హేరోదు దగ్గరికి వెళ్ళుండే వాళ్ళే కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి ఇది. నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే డైరెక్ట్ గా తూర్పు దేశం నుండే నక్షత్రం కనిపించి అప్పటి నుంచి ఏమంటే వాళ్ళని నడిపించుకుంటూ ఉన్నట్లయితే డైరెక్ట్ గా బెత్లెహేముకి తీసుకొచ్చేసాం నక్షత్రం. వీళ్ళు ఏమండి మళ్ళీ యెరూషలేముకి హేరోదు ఉండేటటువంటి దగ్గర హేరోదు ఉండే ఆ ప్రాంతానికి వెళ్ళి హేరోదుని మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు మేము పూజించడానికి వచ్చామని అడగాల్సిన అవసరత లేదు. ఆకాశంలో కనిపించిన ఆ తూర్పు దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కనిపించినటువంటి ఆ నక్షత్రాన్ని బట్టి
ఏమంటే వాళ్ళు ఒక మహానుభావుడు మెస్సియా టైం అయింది, ఆయన వచ్చుండాలి, ఈ పాటికి వచ్చున్నాడు, ఆయనకి సంబంధించిన నక్షత్రమే ఇది అని వాళ్ళు బయలుదేరారు. బయలుదేరి ఏంటయ్యానంటే అడ్రస్ తెలియక ఏమండి రాజు కాబట్టి యోదయ దేశంలో ఆ యెరూషలేములో రాజుగా ఉన్న హేరోదు దగ్గరికి వచ్చి అడిగారు. హేరోదు అయితే ఏమంటే ఆ ప్రధాన యాజకులు శాస్త్రులను ఏమండి వాళ్ళను అడిగి చెప్పాడు అడ్రస్ బెత్లెహేమే. కానీ ఎగ్జాక్ట్ ఎక్కడ అనేది నాకు తెలియదు. మీరే ఎత్తుక్కొని ఫైండ్ అవుట్ చేయండి, పూజించేయండి, తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పండి, నేను వచ్చి పూజిస్తానని అన్నాడు. అప్పుడు ఏమండి తూర్పు దేశంలో వాళ్ళకి కనపడిన ఆ నక్షత్రము ఇప్పుడు మళ్ళీ జ్ఞానులకు ఏమండి ప్రత్యక్షమై ఇప్పుడు వీళ్ళని ఎక్కడ దాకా తీసుకెళ్ళింది అయ్యానంటే యెరూషలేము నుండి బెత్లెహేములో యేసుక్రీస్తుల ప్రభువారు ఉన్నటువంటి ఆ ఇంటి వరకు ఏమండి వాళ్ళని తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ప్రియమైనటువంటి దేవుని వారలారా. అంటే ఏమండి ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏమండి ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు చెప్పండి వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారనంటే ఏమండి మనకి లేఖనాలను బట్టి మనకు అర్థమైపోతుంది ఏంటనంటే ఆ బబులోను, ఆ పారసీకము, ఏమండి ఆ మాదియా, ఏమండి ఆ ప్రాంతాలలో ఏమండి ఆ ప్రాంతాలలో నుండి ఏమండి వచ్చినటువంటి వారు వాళ్ళు. ఆ ప్రాంతాల నుండి ఏమండి వచ్చి ఉండటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి అన్యులైన ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసండి యేసుక్రీస్తుల ప్రభువారిని గురించి అనంటే ఏమండి తెలుసు. ఎలా తెలుసు అని అనటానికి ఇప్పటి వరకు నేను చెప్పుకుంటూ వచ్చాను. అయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ మనం ఆశ్చర్యపోయేటటువంటి విషయం లేదా జనరల్ గా ఏమండి ఏ క్రిస్మస్ వచ్చినా సరే మనోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? గొర్రెల కాపరులను, జ్ఞానులను ఏమండి ఎట్ ఎ టైం ఏమండి యేసుక్రీస్తుల ప్రభువారిని ఏమండి ఒక పశువుల పాకలో పెట్టటం, అక్కడ మరియా, యోసేపు ఏమండి అక్కడ ఏమండి వాళ్ళతో పాటు గొర్రెల కాపరులని ఏమండి మన స్కిట్స్ లో ఏమండి మీరు ఎప్పుడైనా గమనించండి, గొర్రెల కాపరులని చూపించేస్తాం. ఒక సైడ్ ఏమో గొర్రెల కాపర్లు ఉంటారు, మరొక సైడ్ ఏమో జ్ఞానులు ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, జ్ఞానులు రావటానికి మునిపే గొర్రెల కాపర్లు యేసుక్రీస్తుల ప్రభువారిని చూడటం జరిగింది. మీరు లేఖనాలను పరిశీలిస్తే ఎవరు ముందుగా చూశారని అంటే మీరు ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు ఒకసారి లూకా గారు రాసిన సువార్తకు వెళ్దాం అట్లా. అంటే మనకు తెలియకుండా ఏమండి అలాగే ఎట్ ది సేమ్ టైం ఏమండి ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు అని అన్నాడు. పాపం మనోళ్ళు ఏం చేస్తారంటే ఏమండి వాళ్ళు తెచ్చిన ఆ కానుకలను బట్టి ఏమండి ముగ్గురనేస్తారు. వచ్చింది ముగ్గురా, నలుగురా, ఏమంటే 6 మందా, 10 మందా, ఏమండి ఎంతమంది అని లేదు. తూర్పు దేశపు జ్ఞానులు అంతే. ముగ్గురు కాదు, ముగ్గురు కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. మీకు అర్థమవుతుందో లేదో. అది నెంబర్ 1. నెంబర్ 2 అంటే మనకు తెలియకుండా ఏమండి మనం ఎన్నో ఏమండి తప్పులను నిజాలను అనుకున్నాం ఇప్పటి వరకు. అందులో ఎస్పెషల్ గా ఏంటనంటే వచ్చినటువంటి వాళ్ళు ఏమంటే ఆ తూర్పు దేశపు ఏమంటే జ్ఞానులు ఎవరై ఉంటారనంటే చాలా మంది ఏంటనంటే వాళ్ళు అనుకునేది ఏంటనంటే ఏమంటే మన భారతదేశంలో నుండి కూడా ఒకళ్ళు వచ్చి ఉండొచ్చండి అని అనుకుంటారు. ఏమండి ఖచ్చితంగా ఏమండి 100% ఏమండి ఈ ప్రాంతం నుండే, ఈ దేశం నుండే అని ఏమండి మనం చెప్పడానికి లేదండి. కానీ ఈ ప్రాంతాల నుండి ఎక్కడి నుండైనా వచ్చి ఉండొచ్చు. మీకు అర్థమవుతుందో లేదో. ఏ ప్రాంతాల నుండి, అందులో ఎక్కువగా ఏ ప్రాంతాల నుండి రావటానికి అవకాశం ఉందనంటే ఆ బబులోను, ఏమంటే పారసీకము, మాదియా అది. ఇకపోతే ఎవరు ముందొచ్చారు? గొర్రెల కాపరులా అలాగే ఏమండి జ్ఞానులని మనం చూసుకున్నట్లయితే మన స్కిట్స్ లో లేకపోతే మీరు ఎక్కడైనా సరే బొమ్మ చూసినప్పుడు ఏమండి ఆ రోజు ఇలాగా జరిగి ఉండవచ్చని మనోళ్ళు ఏమంటే ఆ స్కిట్స్ లో గాని బొమ్మలో గాని చూపించేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? గొర్రెల కాపరులను ఒకవైపు చూపిస్తారు, జ్ఞానులను మరొక వైపు చూపిస్తారు. కానీ వాస్తవానికి ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీరు లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయంలో చూడండి ఇప్పుడు ఒకసారి. అందులో 7వ వచనాన్ని చూడండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల ప్రభువారిని కన్న తర్వాత జరిగినటువంటి సంఘటన అది. ఓకేనండి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏం జరిగింది 8వ వచనం నుంచి చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచేదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును కాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను.
ఏమండి ఇప్పుడు ఈ సందర్భం ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. యేసుక్రీస్తుల ప్రభువారు పుట్టిన తర్వాత మొట్టమొదటగా ఏమండి ఆయన్ని ఏమండి చూడటానికి వెళ్ళినటువంటి వారిగా ఎవరు కనపడుతున్నారు మనకి? గొర్రెల కాపరులు కనపడుతున్నారు ఇక్కడ మీరు గమనించినట్లయితే. గొర్రెల కాపరులు ఏమండి ఇప్పుడు మీరు 15వ వచనంలో చూడండి ఏమని ఉంటది అక్కడ. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్లి చూతుము రండని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. అంటే గొర్రెల కాపర్లు యేసుక్రీస్తుల ప్రభు వారిని చూసే నాటికి యేసుక్రీస్తుల ప్రభు వారు ఏమంటే డేస్ బేబీ, ఆయన రోజుల పిల్లోడు. మీకు పాయింట్ అర్థమవుతుందో లేదో. ఎందుకనంటే అప్పటికి సీక్వెన్స్ మీరు చూసుకున్నట్లయితే పడుకోబెట్టారు తొట్టెలో. మీరు 7వ వచనంలో చూసుకున్నట్లయితే పశువుల తొట్టెలో పరుండబెట్టాను. వెంటనే ఏమంటే దేవదూత ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళు వెంటనే వచ్చి చూసినట్లుగా మీకు కనపడుతుంది. తర్వాత ఏం జరిగిందో మీరు కిందకి చదవండి. ఏమండి ఇంకొంచెం మీరు కిందకు వచ్చినట్లయితే 21వ వచనాన్ని మీరు చదవాలి ఇప్పుడు ఇమీడియట్ గా. ఆ శిశువునకు సున్నతి చేయవలసి ఏమన్నా గొర్రెల కాపరులు చూశారన్న విషయం మీరు చదివేశారు 16వ వచనంలో. శిశువుని చూచిరి అని ఉంది. తర్వాత వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఓకేనా? ఇప్పుడు మీరు ఒకసారి 21వ వచనం చూడండి. ఆ శిశువును సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునకు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి పాయింట్. అంటే గొర్రెల కాపరులు యేసుక్రీస్తుల ప్రభు వారిని ఎప్పుడులో ఏమండి ఏ కాలంలోపు చూశారు? ఆయన పుట్టిన ఏమండి ఎన్ని దినాలలోపు చూసి ఉండాలి? 8 రోజుల ముందే చూశారు. అది మీకు అర్థమవుతుంది కదండి. తర్వాత ఎందుకని ఏమండి ఇప్పుడు ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలా? ఏం డౌట్ అది? ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి అని ఏమండి 22వ వచనం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేముకు తీసుకొని పోయిరి. మీకు అర్థమైంది కదండి. అంటే బెత్లెహేము నుండి జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే జ్ఞానులు యేసుక్రీస్తుల ప్రభు వారిని చూడటానికి మునుపే గొర్రెల కాపరులు చూడటం జరిగింది. ఆల్రెడీ ఏమండి యేసుక్రీస్తుల ప్రభు వారు యెరూషలేముకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందో లేదో. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఒకసారి చూడండి ఈ ప్రవచనం అంటే ఇక్కడ కోట్ చేయబడినటువంటి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఒక వచనాన్ని కోట్ చేశారు ఇక్కడ. ఏదది? ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ట చేయబడవలను. ఎక్కడుంది ఇది? మీకు నిర్గమకాండంలో ఉంటుంది చూడండి. మీరు నిర్గమకాండము 13వ అధ్యాయం 2వ వచనం తీయండి ఒకసారి. ఇశ్రాయేలీయులలో మనుషులకయు పశువులకయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠితము, అది నాదని చెప్పాను. మోషే ప్రజలకు కదండి. గనుక ఏమండి ఎట్ ది సేమ్ టైం అలాగే మళ్ళీ మీకు లేవియాకాండం 12వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి ఒకసారి. లేవియాకాండం 12వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. కుమారునికే గాని కుమార్తెకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహార్త బలిగా ఒక పావురము పిల్లనైనను, తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకుని రావాలను. అతడు యెహోవా సన్నిధిని దాన్ని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగ పిల్లను గాని ఆడపిల్లను గాని కనిన స్త్రీని కూర్చిన విధి. అది నెక్స్ట్ 8వ వచనం. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లనైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహార్త బలిగా ఒకదానిని తీసుకొని రావలను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా ఆమెకు పవిత్రత కలుగును. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. దీని నెరవేర్పు జరగాలి కాబట్టి యేసుక్రీస్తుల ప్రభు వారిని ఇప్పుడు 8వ దినాన్న, అందుకని అంటండి 21వ వచనంలో లూకా గారు రాస్తూ 22వ అధ్యాయం 21వ వచనంలో ఏమని కోట్ చేశారు ఆయన? ఆ శిశువునకు అనగా యేసుక్రీస్తుల ప్రభు వారు ఆయన ఏంటంటే ఇన్ఫాంట్, ఆయన
ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, అంటే 8వ దినం వచ్చినప్పుడు ఏం చేశారయ్యానంటే యేసుక్రీస్తుల ప్రభువారిని యెరూషలేముకు తీసుకొచ్చారు. బెత్లెహేము నుండి యెరూషలేముకు తీసుకొచ్చారు. అదే ఉంది మీకు అక్కడ కిందకి మీరు చదివినట్లయితే. ఎందుకంటే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటక్కును వారు ఆయనను యెరూషలేముకు తీసుకొని పోయిరి. అప్పుడు ఏమంటే యేసుక్రీస్తుల ప్రభువారిని గురించి అక్కడ ఉండేటటువంటి సిమియోను అనేటటువంటి ఒక మనుష్యుడు ఆయన పలికినటువంటిది. ఆ తర్వాత ఇంకో మీరు కొంచెం కిందకి చదువుకున్నట్లయితే 39వ వచనం చూడండి ఒకసారి. యాజకుడు వారిని చూడవలెను, వారి దేహ చర్మమందు నిగనిగలాడుచు మచ్చలు వాడి ఉండిన ఇప్పుడు ఒకసారి చూడండి 33వ వచనం చూడండి. వాడు క్షౌరము చేసుకొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వారిని మరి 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ బొబ్బునకు చూడగా అది లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయంలో, లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే 33వ వచనంలో యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మీకు అర్థమైంది కదండి. అనగా యేసుక్రీస్తుల ప్రభువారు వివాదానికి ఒక గుర్తు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పేశాడు అక్కడ. ఒక విషయాన్ని అంటే ఈయన గురించి ఎప్పుడు ఏంటనంటే కాంట్రవర్సీ, వివాదాస్పద గుర్తుగా ఈయన ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఇదంతా ఎప్పుడు జరుగుతుందని అంటే యేసుక్రీస్తుల ప్రభువారిని 8వ దినాన సున్నతి చేయించడానికి యెరూషలేముకు తీసుకెళ్ళినప్పుడు జరుగుతున్నది ఇదంతా. మీకు అర్థమైంది కదండి ఇది. అంటే గొర్రెల కాపరులు ఫస్ట్ ఆల్రెడీ ఏమైపోయారయ్యానంటే యేసుక్రీస్తుల ప్రభువారు పుట్టిన వెంటనే ఆ 8 దినాల లోపే ఏంటనంటే వాళ్ళు చూసేశారు. అందుకని మీరు చూసుకున్నట్లయితే ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. 7వ వచనంలో, లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో, తన తొలిచూరు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. కానీ జ్ఞానులు వచ్చేసరికి ఇప్పుడు మత్తయి గారు రాసిన సువార్త కలండి, ఇక్కడ ఏమనుందో చూడండి ఇప్పుడు ఒకసారి 9వ వచనంలో. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మీరు అండర్లైన్ చేసుకోండి, ఇంటిలోనికి వచ్చి. ఇప్పుడు ఆయన పశువుల పాకలో లేడు. మీకు అర్థమవుతుందో లేదో, షిఫ్ట్ అయిపోయాడు ఆయన. ఇంటిలోనికి వచ్చి అంటే ఏంటి? జ్ఞానులు వచ్చే నాటికి యేసుక్రీస్తుల ప్రభువారు ఇప్పుడు రోజుల పిల్లోడు కాదు, ఒక మాటలో చెప్పాలంటే కొన్ని నెలల పిల్లోడని, అందులోనూ ఎస్పెషల్ గా 2 years లోపు ఉండేటటువంటి వాడని మీరు ఎలా చెప్పగలరని అంటే ఆ కిందకి మీరు చదివితే అక్కడ ఒక మాట ఉంటది. ఏమని? ఆ జ్ఞానులు తమను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాము జ్ఞానులను వివరముగా తెలుసుకొని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతముల్లోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలను అందరినీ వధించెను. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. అంటే 1 month to 2 years లోపు ఆయన ఏజు యేసుక్రీస్తుల ప్రభువారికి. జ్ఞానులు ఆయనను చూడటానికి వెళ్ళే నాటి క్లారిటీ వచ్చింది కదండి ఇప్పుడు మీకు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ స్కిట్ లో గొర్రెల కాపలను తెచ్చేస్తాం, జ్ఞానుల్ని తెచ్చేస్తాం. పైపించి మళ్ళీ ఆ జ్ఞానులకి పేర్లు కూడా పెట్టేశారు మనోళ్ళు. ఈ జ్ఞాని పేరు ఇది, వచ్చింది ముగ్గురు. అక్కడ ముగ్గురని లేదు, కానీ ముగ్గురని కన్ఫర్మ్ చేసేసారు, మనోళ్ళే కన్ఫర్మ్ చేసేసారు. తర్వాత మళ్ళీ వాళ్ళ పేర్లు ఇవని కన్ఫర్మ్ చేసేసారు, ఈ ప్రాంతం నుండి వచ్చేసారని కన్ఫర్మ్ చేసేసారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందుకని లేఖనాలను మనం పరిశీలించాలి. ఇప్పుడు ముగింపులో అసలు విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. లేఖనాలను మనం ఎందుకు పరిశీలించాలనంటే అన్యులైనప్పటికీ, జాగ్రత్తగా వినాలి మీరు, అన్యులైనప్పటికీ వాళ్లకు తెలుసున్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారి కోసం వాళ్ళు నిరీక్షించారు, ఎదురు చూచారు గనకనే ఏం చేశారు చెప్పండి? వారిది కానటువంటి ఆ ప్రాంతానికి కొన్ని వందల మైళ్ళు ఎంత కష్టపడి ఉంటారు చెప్పండి రావటానికి వాళ్ళు.
ఎంతో టైంను వెచ్చించారు వాళ్ళు. పైపెచ్చు ఏమండి నాట్ ఓన్లీ టైం, మీరు ఆలోచించినట్లయితే అసలు యేసుక్రీస్తుల ప్రభువారు వాళ్ళ ముందు ఏ అద్భుతాలు చేసే స్టేజ్‌లో లేడు. బాధాకరమైన విషయం ఏంటనంటే ఆయన పెరిగి పెద్దవాడై యూదుల మధ్య ఎన్ని అద్భుతాలు చేసినా యోహాను గారు ఏమండి ఆయన సువార్తలో రాస్తాడు. యేసుక్రీస్తుల ప్రభువారు చేసిన అద్భుతాలు రాయాలనంటే ఇదిగో ఈ పుస్తకాలు సరిపోవంటాడాయన. మీరు యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయంలో చూడండి ఏమని అంటాడాయన. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము అందులో ఏమండి మీరు చూడండి 30వ వచనంలో, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి రాయబడెను. 25వ వచనం. ఏమండి? యేసు చేసిన కార్యములు ఇంకాను అనేకములు కలవు. వాటిని ఆ, ప్రతి దాని వివరించి వ్రాసిన యెడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. అది ఇప్పుడు మీరు చూసారు కదండి. అన్ని అద్భుతాలు చేశాడు. ఎవరి మధ్య? యూదుల మధ్య. ఏమండి ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. ఏమండి మీ మధ్యకు వచ్చినప్పుడు పోయిన ఆదివారం చెప్పాను నేను. ఏమంటే దాదాపు ఇంచుమించు ఏమంటే చాలా ప్రవచన వాక్యాలు ఉన్నాయండి యేసుక్రీస్తుల ప్రభువారిని గురించి. ఆయా ప్రవక్తల గ్రంథాలలో ఉన్నాయి. అయినా సరే ఏమండి ఆయన పుట్టినప్పుడు ఏమండి ఆయన పట్టించుకున్నటువంటి వాడు ఎవడూ లేడండి అక్కడ. ఒక ప్రధాన యాజకుడు కానివ్వండి, లేకపోతే శాస్త్రులు కానివ్వండి, అంటే లేఖనాలను ఏమండి పరిశీలిస్తున్నా ఆ పరిశీలనలో ఏమండి మెస్సీను గురించినటువంటి ఏమండి ఎన్నో ఆధారాలు ఉన్నప్పటికీ ఆయన కొరకు ఏమండి నిరీక్షించాల్సినటువంటి విషయంలో అన్యులు ఏమండి ఆయన కోసం నిరీక్షించారండి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటనంటే, కానీ తన స్వజనులైనటువంటి వాళ్ళే ఏమండి ఆయనను గుర్తించలేదు. అందుకని అంటాడు యోహాను గారు ఏమండి ఆయన రాసినటువంటి సువార్తలు ఏమనంటున్నాడు. యోహాను గారు రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయంలో ఏమనంటున్నాడు, ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చాను గాని ఆయన ఏం చేశారట. 11వ వచనం యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది అని ఏమనంటున్నాడు చూడండి. ఆయన లోకములకు ఉండెను, లోకం ఆయన ఆయన మూలముగా లోకంలో కలిగెను. ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగిన గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. అందులో 11వ వచనంలో మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాడు ఏమని, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. కానీ అన్యులైనప్పటికీ ఏమండి నక్షత్రం యాకోబులో నుండే ఉదయిస్తది. ఇశ్రాయేలులో నుండే ఏంటయ్యానంటే ఇశ్రాయేలీలో నుండే ఇదిగో రాజదండం అనేది లేస్తుంది. రాజు అనేటటువంటి వాడు వీళ్ళలో నుండే రావాలి, ఈ జాతిలో నుండే రావాలి. ఎస్పెషల్ గా ఏమండి వాళ్ళు ఏంటనంటే ఆ నక్షత్రాన్ని బట్టి, అలాగే వాళ్ళకి తెలుసున్నటువంటి ఏమంటే ఆ ప్రవచన వాక్యాలను బట్టి ఆ రాజుల కాలంలో అన్నాడు. అంటే రోమా ప్రభుత్వం ఏలుతున్నటువంటి ఈ కాలంలోనే డానియల్ గారు చెప్పినటువంటి టైం లైన్ అనేది దగ్గర పడింది. ఈ నక్షత్రానికి ఆ టైం లైన్ దగ్గర పడింది. పైపెచ్చు ఇప్పుడు పరిపాలించున్నది రోమా సామ్రాజ్యం. ఖచ్చితంగా ఏంటనంటే అభిషక్తుడు అనగా మెస్సియా వచ్చేశాడు, పుట్టేశాడు. ఆయన పూజించాలని చెప్పి బయలుదేరిపోయారండి. తీసుకొని కూడా ఏమండి బంగారం ఏమండి అలాగే మీకు అవి తీసుకొచ్చినటువంటి ఏమంటే ఆ గిఫ్ట్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఏం తీసుకొచ్చారట వాళ్ళు, బంగారము అలాగే సాంబ్రాణి బోలము. ఏమండి ఒక రాజుకి ఏమంటే ఆఫర్ చేయవలసినటువంటి వాటిని తీసుకొచ్చేసారు. ఏంటి ఆయన శిశువు కదండి, ఏమంటే పిల్లలు ఆడుకుని ఆట వస్తువులు తీసుకురావాలి కదండి. ఏమండి యేసుక్రీస్తుల ప్రభువారు ఏమంటే 2 సంవత్సరాల లోపు కలిగినటువంటి వయసు కలిగిన వాడు కదండి. పిల్లలు ఆడుకుని ఆట వస్తువులు తీసుకురాకుండా ఏమంటే బంగారము సాంబ్రాణి బోలము ఏమండి ఇవి తీసుకొచ్చారేంటి. బంగారం ఏమండి రాయలిటీకి సూచన అది. ఏమంటే రాజులకి మరి బహుమతి ఏమి ఇవ్వాలి చెప్పండి, గొప్పవి ఇవ్వాలి, అవునా కాదా. అందుకని బంగారం ఏమండి. ఇక సాంబ్రాణి పరిమళ వాసనను వెదజల్లేది. ఎందుకంటే వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు, సర్వ మానవాళిని పాప పరిహారార్థమై విమోచించటానికి నలగొట్టబడేటటువంటి వాడు శిలువ మీద. ఇంపైన సువాసన, మీకు పాయింట్ అర్థమవుతుందో లేదో, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ఇంపైనటువంటి సువాసనను వెదజల్లటానికి వచ్చినటువంటి జగత్రక్షకుడు, విమోచకుడు. అలాగే బోలము, అందులో ఏమండి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి. బోలములో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఏమండి స్వస్థపరిచేటటువంటి ఏమండి ఆ నూనెలో కూడా ఏమండి ఈ బోలం ఏమండి ఇది ఉంటుంది. యాక్చువల్గా ఇది దానికి స్వస్థపరిచేటటువంటి గుణం. ఒక మాటలో చెప్పాలంటే ఔషధం అది. మీకు పాయింట్ అర్థమవుతుందో లేదో. వచ్చినటువంటి వాడు ఏంటయ్యానంటే రాజు, మన విమోచకుడు, మృత్యుంజయుడై పునరుద్ధానుడై ఇదిగో ముల్లోకాలను ఇదిగో ఏలబోయేటటువంటి అధిపతి అని. ఏమండి వాళ్ళు ఏంటనంటే అప్పుడే గుర్తించేసారండి వాళ్ళు.
మీకు పాయింట్ అర్థమవుతుందో లేదో. అలాంటప్పుడు ఏమంటే ఆయన అలానే ఆయన ఏమన్నా యేసుక్రీస్తుల ప్రభువారు ఏమన్నా ఆయన ఏమంటే వాళ్ళకి ఏమన్నా మెసేజ్‌లు చెప్పాడా? ఉపమాన రీతిగా ఏమన్నా వాక్యాన్ని బోధించాడా? లేకపోతే ఏమంటే వాళ్ళ ముందు ఏమన్నా సూచక్రియలు, అద్భుత కార్యాలు చేశాడా? లేదండి. బాలుడుగా ఉన్నప్పటికీ ఏమండి వాళ్ళేంటనంటే ఈయనే మెస్సియా కనుగొని ఏం చేశారట 10వ వచనంలో ఏమని అంటున్నాడు చూడండి. వాళ్ళ నిరీక్షణకు ఏమండి ఏమండి వాళ్ళ నిరీక్షణ ఏమండో నిజ స్వరూపాన్ని దాల్చింది. ఎప్పుడు నిజ స్వరూపాన్ని దాల్చిందనంటే 10వ వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తర్వాత ఏం చేశారట తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మీకు అర్థమైంది కదండి. క్రీస్తు జననముకై అన్యుల యొక్క నిరీక్షణ ఇప్పటికీ ఈవెన్ ఆఫ్టర్ 2000 ఇయర్స్ అయిన తర్వాత కూడా అన్యజనులుగా ఉండి క్రీస్తును విశ్వసిస్తున్నటువంటి వారు ఎక్కువ. కానీ ఏ జాతిలో నుండి వచ్చాడో ఏమండి ఆ జాతి వారు ఏమండి ఇప్పటికీ యేసుక్రీస్తుల ప్రభు వారిని సురక్షకుడిగా అంగీకరించట్లేదు. మీకు పాయింట్ అర్థమవుతుందో లేదో. ఇప్పటికీ పరలోకానికి ఇదిగో మార్గం ఆయనే, మాకు ఇదిగో మా విమోచకుడు ఆయనే. విశ్వాసము ద్వారా మీకు పాయింట్ అర్థమవుతుందో లేదో. ఏమండి విచిత్రం ఏంటంటే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం కూడా ఎక్కడి నుంచో రాలేదండి. ఆ కల్దీయ భూప్రాంతం నుండి వచ్చినోడే. పాయింట్ అర్థమవుతుందో లేదో. ఆ అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం వాళ్ళలో కనపడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆ తూర్పు దేశపు జ్ఞానంలో కనపడుతుంది. బాలుడుగా ఉన్నప్పుడే ఏమండి 2 ఏళ్ల వయసు లోపు కలిగినటువంటి ఏమంటే ఆ మహనీయుల్లో ఆ యేసుక్రీస్తుల ప్రభువారిలో ఏమంటే ఆ పసి వయసులో ఉన్నటువంటి ఏమంటే ఆయనలో రాజును చూశారండి. ఆయనలో జగత్రక్షకుని చూడగలిగారండి. మీకు పాయింట్ అర్థమవుతుందో లేదు. ఇప్పటికీ ప్రియమైనటువంటి దేవుని వారలారా అన్యులలో ఏమండి యేసుక్రీస్తుల ప్రభువారిని ఏమండి సురక్షకుడిగా అంగీకరించి ఇదిగో నిత్య జీవానికి ఈయనే మాకు మార్గం, ఈయన ద్వారానే మాకు నిత్య జీవం అని నిరీక్షిస్తున్నటువంటి వారు ఏమండి చాలా మంది కనపడుతున్నారు. మరి మరి ఆయన స్వజాతీయుల పరిస్థితి ఏంటంటే ఏమండి వాళ్ళు మొదట రాకడప్పుడు నిరీక్షించలేదు. ఒక మాటలో చెప్పాలనంటే ఏమండి లెక్కకు సముద్రపు ఇసుకరేణుల వలె ఉన్నప్పటికీ రక్షించబడింది శేషమే. ఆయన గుర్తించింది, ఆయన యందు విశ్వసించింది. ఇప్పుడు ఆఫ్టర్ 2000 ఇయర్స్ అయిన తర్వాత కూడా ఏమండి ఇప్పటికీ ఏమండి అన్యజనులే ఎక్కువ నిరీక్షిస్తున్నారండి. ఆయన ద్వారానే మెస్సయ్య వస్తాడు మళ్ళీ, మా యేసు వస్తాడు మళ్ళీ రెండోసారి వస్తాడు ఖచ్చితంగా. మమ్మల్ని తీసుకుని వెళ్తాడు పరలోకానికి. మా స్వదేశానికి మమ్మల్ని తీసుకెళ్లిపోతాడు పరలోకానికి అని నిరీక్షిస్తున్నటువంటి వారిలో ఇప్పటికీ క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిలో కూడా అన్యజనులు ఎక్కువ ఉన్నారండి. ఉంటానుకున్నారండి ప్రపంచవ్యాప్తంగా. ఏమండి కొన్ని లక్షల మంది ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరు యూదులు. కానీ వాళ్ళలో ఏమండి ఇప్పుడు మనోళ్ళు పాపం యెరూషలేము యాత్రలకు వెళ్తా ఉంటారండి. ఏమండి అక్కడికి వెళ్ళి సువార్త చేయమని చెప్పండి, ఏం ఉండదండి. ఆ ప్రవక్తల యొక్క సమాధుల పక్కనే వీళ్ళని సమాధి చేసేస్తారు సువార్త చెప్పడానికి వెళ్తే. యేసుక్రీస్తుల ప్రభు వారిని ఆయనే మెస్సియా, ఇంకేంటి మీ పిచ్చి చూపులు, మెస్సియా కోసం ఇంకా ఏంటి ఎదురు చూస్తున్నారు? ఎవడో గొట్టంగాడి కోసం ఎదురు చూస్తున్నారు మీరు భౌతికంగా. కాదు ఆల్రెడీ ఆయన వచ్చేసాడు. నేను ఆ పాపముల నిమిత్తం శిలువ మీద ఆల్రెడీ తన అమూల్యమైన రక్తాన్ని కార్చి ఇదిగో మళ్ళీ ఏమయ్యాడు, మృత్యుంజయుడై మళ్ళీ తిరిగి లేచాడు కదా అని మీరు సువార్తను ప్రకటించండి వాళ్ళకి. ఏమండి ఆ యెరూషలేము ఏమండి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళకి ఒప్పుకోరండి, విశ్వసించరు వాళ్ళు. ప్రవక్త అయి ఉండొచ్చండి, అసలు అది కూడా కాదని అంటారు వాళ్ళు. నాటి నుంచి నేటి వరకు ఏమండి అప్పుడు క్రీస్తు జననముకై నిరీక్షించిన అన్యజనులు ఇప్పటికీ క్రీస్తు రెండవ రాకడ కొరకు ఏమండి నిరీక్షించుచున్నటువంటి అన్యజనులు ఎక్కువ. నిజంగా ఏమన్నా మనం చాలా అదృష్టవంతులు అండి. దేవుడు మనకిచ్చినటువంటి ఏమండి ఈ గ్రంథాన్ని బట్టి ఏమండి మనం పరిశీలించి పరిశోధించి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభు వారిని తెలుసుకొని ఆయనే ఏమండి జగద్రక్షకుడని, ఆయన ద్వారానే ఏమండి మనకు మోక్షమని, ప్రపంచ మోక్ష ప్రదాత ఆయనేనని ఏమండి గుర్తించి విశ్వసించి ఏమండి ఆయన అడుగుజాడల్లో నడవాలని, బాప్తిసం ద్వారా మన పాపాలను కడుక్కొని ఏమండి ఇప్పుడు ఏమండి ఆ పరలోకపు ఆ పరుగు పందెంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా పాఠం మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. మన రాజు ఏమండి లేదా మన చక్రవర్తి రానై ఉన్నాడు. ఎందుకు చెప్పాడు కదా మరి యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 14వ అధ్యాయం
చివరిగా ఈ వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము. అందులో ఏమని అంటున్నాడు ఆయన? 2వ వచనం, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలమును సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి, ఎస్, ఇదే మనం నమ్ముతున్నాం, మరల వచ్చి ఏమంటున్నాడు ఆయన? నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. వస్తాడండి, ఖచ్చితంగా తన వారందరినీ తీసుకొని వెళ్తాడు. ఈ ఏమండి నిరీక్షణ ఏమండి మనం కలిగి ఉండాలి. ఖచ్చితంగా మనం ఏమండి ఒకవేళ ఆయన రాకడ ఆలస్యం ఏమండి మనం ఒకవేళ కాలం చేసి వెళ్ళిపోయినా ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు ఏమండి మళ్ళీ మనల్ని ఏం చేస్తాడయ్యానంటే మరణ నిద్రలో ఉన్నటువంటి మనలను మేల్కొల్పి మహిమ శరీరాన్ని ఇచ్చి మరి పరలోకానికి ఆయనతో పాటు తీసుకెళ్తాడు. కాగా మనం సదాకాలం ప్రభుతో పాటు ఉందుము. ఈ మాటల చేతే మీరు ఒకరినొకళ్ళు ఆదరించుకోవాలి అని అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, క్రీస్తు జననముకై అన్యుల నిరీక్షణ, ఈ పాఠం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన రెండో రాకడ కొరకు కూడా ఏమండి నిరీక్షించుతున్నటువంటి వారు ఏమండి అన్యులేనండి. అన్యులుగా ఉండి, ఒక మాటలో చెప్పాలనంటే అన్యులుగా ఉండి ఆయనను మెస్సేగా లేదా ఆయన్ని జగద్రక్షకుడుగా గుర్తించి ఆయనే ఏమండి పరలోకానికి మార్గం అని, ఆయన ద్వారానే పాప క్షమాపణని, ఆయనే ఏమండి మన పాపములకు మరి మూల్యాన్ని చెల్లించిన వాడని, మన రక్షకుడని గుర్తించి ఆయన ఏమండి బాటలో కొనసాగటానికి ఆయన మహిమార్థమే ఏమండి ప్రయాసపడుతున్నాం. నిజంగా ఏమండి మనం ధన్యులమనే చెప్పాలి. అయితే మన విశ్వాస యాత్రలో తుది వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకొని ఆయన్ని ఏమండి మహిమపరుస్తూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఏమండి మన వంతు మనం ప్రయాసపడినప్పుడు ఖచ్చితంగా మరింత ధన్యులం అవుతాం. ఆయనతో పాటు ఏమండి మనం ఇప్పుడు సహించిన వారం అయితే ఖచ్చితంగా ఆయనతో పాటు ఏమండి ఏం చేస్తామయ్యానంటే ఒకనొక రోజు ఆ పరలోకపు వైభవాన్ని మనం ఖచ్చితంగా అనుభవించే వాళ్ళం అవుతాం. అలా మనం ఉండాలని మనం చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. ఇప్పటికే మరి చాలా సమయం అయింది. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీరు ప్రేమించి ఇచ్చినటువంటి మాటలకై మీకు నిండు వందనములు నాయన. మీ ప్రియకుమారుని మొదటి రాకడ కొరకు మరి తండ్రి ఎదురు చూడవలసినటువంటి మరి తండ్రి స్వజాతీయులే మరి ఎదురు చూడక లేఖనములను నిత్యము పరిశోధిస్తున్నా మహానుభావుడి యొక్క రాక జరిగి కళ్ళ ముందు అనేకమైన సూచక్రియలు కనపరచు నేనే మెస్సీనని చెబుతున్నా మరి తండ్రి విననటువంటి ఆ ఇశ్రాయేలీలు, ఆ యూదులు ఆ కాలములోనే తండ్రి మహనీయుని గురించి తెలిసినటువంటి మరి తండ్రి ఆ కొద్దిపాటి ఆ సమాచారాన్ని పట్టుకొని వచ్చినటువంటి వాడు మెస్సీ అని ఆయనను గుర్తించి బాలుడుగా ఉన్నప్పుడే ఆయనను పూజించినటువంటి ఒకప్పటి అన్యులలో మరి తూర్పు దేశం నుండి వచ్చినటువంటి ఆ జ్ఞానులు మాదిరే మరి ఈ కాలంలో మరి తండ్రి భౌతికపరమైనటువంటి అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తేనే మేము ఆయన నమ్ముతాము అనేటటువంటి వారముగా మేము ఉండక మాకు భౌతికంగా ఏం చేసినా చేయకపోయినా నిత్య జీవానికి ఆయనే మార్గం, ఆయన ద్వారానే మాకు విమోచన, ఆయన పొందినటువంటి ఆ గాయముల వలననే మాకు స్వస్థత. ఆయన మా రక్షకుడని ఆ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారిని విశ్వసించి ఆయన కొరకు మేము బ్రతికినప్పుడు మీ చిత్తాన్ని మేము భూమి మీద జరిగించిన నాడు ఆయన రెండవ రాకడలో ఖచ్చితంగా మరి తండ్రి మేము లేపబడతామని, నిత్యము మీతో పాటు ఉండేటటువంటి ఆ భాగ్యాన్ని పొందుకుంటామని ఆ నిరీక్షణతో మరి తండ్రి ఈ రోజు ఎదురు చూస్తూ మీ కొరకు కొనసాగుతున్నటువంటి ఒకప్పుడు అన్యులుగా ఉండి మరి తండ్రి ఇప్పుడు మీ వారిగా మరి తండ్రి మారినటువంటి మా పట్ల మీరు చూపినటువంటి మీ కృప మరి తండ్రి అమోఘమైనది నాయన. నిజంగా మేము మరి తండ్రి ధన్యులమే. ఈ గొప్ప ధన్యతను మేము మరి తండ్రి వదులుకొనకుండా కోల్పోకుండా మా విశ్వాసమును మరి తండ్రి తుదమట్టుకు మరి తండ్రి మేము చేపట్టి మిమ్మల్ని మహిమపరిచేటటువంటి వారముగా మరి తండ్రి మా అడుగులు మరి తండ్రి మీ కొరకు ముందుకు పడగలుగుటకు మీ కుమారుని యొక్క మరి తండ్రి రాజ్య వ్యాప్తి మరి తండ్రి విషయమై మా వంతు మరి తండ్రి మేము ప్రయాసపడగలుగుటకు
సామర్థ్యమును అనుగ్రహించమని వేడుకుంటూ మరొకసారి మరి తండ్రి మీ బిడ్డలు ఎంత ఆసక్తితో ఉన్నారు, వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. యోగ్యులైనటువంటి వారి విషయంలో కలగజేసుకోనండి, సహాయం చేయండి. మరొకసారి మరి తండ్రి బ్రతిమలాడి వేడుకుంటున్నాము. మా దోషములు బట్టి అపరాధములు బట్టి దయతో మమ్మల్ని మన్నించండి, క్షమించండి. మమ్మల్ని మరి తండ్రి మీ వాక్కులతో బలపరచండి. మేము మరింత మీ పట్ల విశ్వాసము కలిగి మరి తండ్రి మా విశ్వాసపు ప్రయాణములో మరి తండ్రి కుడి ఎడమలకు తిరగకుండా మీ కొరకు మరి తండ్రి ముందుకు కొనసాగగలిగేటటువంటి ఆ ధన్యతను అనుగ్రహించమని, పరసంబంధమైనటువంటి దీవెనలతో ఆశీర్వదించమని, భౌతికంగా మాకు అవసరమైన వాటిని మీ చిత్తానుసారంగా తగిన సమయం ఉంది మాకు అనుగ్రహించి సహాయం చేయమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు శక్తి కలిగిన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అన్న 2 ప్రశ్నలు ఉన్నాయన్న. చెప్పండి. ఇక్కడ ఇశ్రాయేలు నిజంగా భౌతికంగా దేవుడు ఆశీర్వదించాడా? మరి ఇప్పుడు వాళ్ళ ఆత్మీయ పరిస్థితి చాలా హీనంగా ఉంది అన్యులకు పోల్చుకుంటే. సో ఇక్కడ భౌతిక ఆశీర్వాదాలు మాత్రమే దేవుడు ఇచ్చినట్టు మనం కనుక్కోవాలా, లేకుంటే వాళ్ళకి ఆత్మీయ నేత్రాలు అన్యులకు ఉన్నంత ఆసక్తి వాళ్ళకి లేదు అనేది ప్రశ్న. వెరీ గుడ్ క్వశ్చన్ బ్రదర్. ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు మీరు చూసుకున్నట్లయితే, ఒకప్పుడు ఇశ్రాయేలులకు ఇవ్వబడినటువంటి ఆ ధర్మశాస్త్రంలో మీరు చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండంలో మీరు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండం అందులో 28వ అధ్యాయంలో ఇశ్రాయేలులకు అప్పటి వరకు దేవోక్తి అనేది లేదు. ఇప్పుడు దేవోక్తి లేక జనులు కట్టు లేకుండా తిరుగుతున్నటువంటి సమయంలో మోషే గారి ద్వారా ఈ ధర్మశాస్త్రాన్ని ఇస్తూ, ఈ ధర్మశాస్త్రంలో ఏంటనంటే ఏది గుడ్, ఏది బ్యాడ్, ఏది మంచి, ఏది చెడు, ఏం చేస్తే వాళ్ళు సన్మార్గంలో నడిచినటువంటి వారు అవుతారు, వాళ్ళ వలన దేవునికి మహిమ వస్తుందో ఆ వివరాలన్నీ చెప్పి అప్పుడు ఆయన అంటున్న మాట ఏమని అంటున్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీవు నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆ తర్వాత కిందకి మీరు చూసుకున్నట్లయితే నీవు ఆశీర్వదింపబడతావు అంటాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించునని. ఆ దీవెనలు ఏంటి? నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకలు, నీ గంపయు, పిండి పిసుకు తొట్టెయు, అంటే ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే ఏం ఆశీర్వాదాలు ఇవి? ఇవన్నీ భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలుగా మీకు కనపడుతున్నాయి. అంటే ప్రారంభంలో ఇశ్రాయేలీలకు భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు ఇవ్వటం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఆత్మ సంబంధమైనటువంటి లేదా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు ఇవ్వాలని అనుకున్నాడు. ఆ మాటను ఆల్రెడీ ఆయన చెప్పేశాడు. ఎప్పుడు చెప్పేశాడు? ఆయన ఆది కాండంలోనే చెప్పేశాడు. చూడండి 12వ అధ్యాయం, ఆది కాండం 12వ అధ్యాయంలో, ఆది కాండం 12వ అధ్యాయం 3వ వచనములో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను అంటే అబ్రహాం గారితో చెప్తున్నాడు ఆయన. నిన్ను దూషించువాని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని అంటున్నాడు. ఇంతకీ ఇక్కడ చెప్తున్నది ఏంటి? దేని గురించి? దీన్ని మీరు గలతీలకు రాసిన పత్రికలో చూడండి. గలతీలకు రాసిన పత్రిక లెటర్ టు గలేషియన్స్ లో అందులో 3వ అధ్యాయం తీయండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అందులో 16వ వచనం చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకనిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. మీకు అర్థమైంది కదండి? అబ్రహాము గారి ద్వారా ఆది కాండములో అబ్రహాము గారు 12వ అధ్యాయం అందులో 3వ వచనంలో మీరు చూసుకున్నట్లయితే జాగ్రత్తగా చూడండి. అది ఆది కాండం 12వ అధ్యాయం 3వ వచనములో భూమి యొక్క సమస్త వంశములు ఏమంటున్నాడు? నీ యందు ఆశీర్వదించబడును అని అంటున్నాడు. ఎలాగంటే ఆ అబ్రహాము గర్భం గుండానే రావాలి. ఎవరు? అర్థమవుతుంది కదండి? జాగ్రత్తగా మీరు ఆలోచించాలి.
ఏమంటే అబ్రహాము గర్భం గుండానే యాకోబు రావాలి, ఆ యాకోబు గర్భం గుండానే యోధ రావాలి, ఆ యోధా వంశావళిలోనే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు రావాలి. మీకు అర్థమవుతుందా? ఆ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారి ద్వారానే ఇప్పుడేంటి భూమి యొక్క సమస్త వంశములకు ఆశీర్వాదం. యు ఆర్ గెటింగ్ ద పాయింట్ ఆర్ నాట్? ఈ ఆశీర్వాదం ఏంటిది? ఇది పరసంబంధమైన ఆశీర్వాదం. దట్ ఈస్ ద రీజన్ వై ఇన్ యాక్ట్స్ చాప్టర్ 3 అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములో ఏమని అంటున్నాడు ఆయన? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములో 21 వచనం చూడండి. 21 వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు అన్నిటికీ వచ్చునని కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, దేవుడు ఆది నుండి అంటే ఫ్రమ్ ద బిగినింగ్. ఎంత బిగినింగ్ అని మీరు ఆలోచిస్తే ఏమండి, ఆది కాండం 3వ అధ్యాయంలోనే మీకు చెప్పేస్తాడు ఆదామవ్వలతో. ఒక మాటలో చెప్పాలంటే ఒకానొక వ్యక్తి రానయ్య ఉన్నాడు, దానిని అంటే సాతానును చితక తొక్కటానికి. ఆ తర్వాత ఆ పర్సన్ కూడా ఎక్కడ నుండి రావాలి, ఎవరిలో నుండి రావాలనంటే ఆ అబ్రహాము గారికి ఆల్రెడీ హింట్ ఇచ్చేశాడు, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారానే అబ్రహాం ఆశీర్వదించబడాలి. ఎలాగది? అది క్రీస్తు వలననే, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారి ద్వారానే. గనుక యేసుక్రీస్తుల ప్రభువారిని గురించినటువంటి ప్రవచన వాక్యాలు ప్రారంభం నుంచి ఉన్నాయని అంటున్నాడు. అందుకనే చెప్తున్నాడు చూడండి, ఇక్కడ ఏమని అంటున్నాడు? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 21 వచనంలో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అప్పటి వరకు అంటే అబ్రహాము గారికి ప్రామిస్ చేసినప్పుడు, ఆ మాట చెప్పినప్పుడు క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల కిందట చూడండి. అబ్రహాము గారు క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రిందట అంటే యేసుక్రీస్తుల ప్రభువారు రావటానికి మునుపు 2000 ఇయర్స్ బ్యాక్ అబ్రహాము గారితో అప్పుడే దేవుడు ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఒక పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని చెప్పేస్తున్నాడు. అబ్రహాం భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ, ఎదుగో నీ జనాంగానికంటూ నేను ఒక దేశాన్ని ఇచ్చేస్తాను, తర్వాత వాళ్ళు దాని ఏమవుతారంటే బానిసలు అయిపోతారు, మళ్ళీ తిరిగి వస్తారు ఈ ప్రాంతానికి, నీ జనాంగానికి భౌతికంగా నీ గర్భం గుండా వచ్చేటటువంటి వాళ్ళకి ఇది ఈ కానాను భూభాగం అనేది ఇది ఒక ఆశీర్వాదం. ఇది మీకు పాయింట్ అర్థమవుతుందో లేదు? అది భౌతికపరమైన ఆశీర్వాదం అది. బట్ ఈ ఇశ్రాయేలీలకే కాదు, సమస్త ఏమంటున్నాడు ఆయన, భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి ఒక మాటలో చెప్పాలనంటే ఒక ఆశీర్వాదం. అది నీ నుండి రానై ఉన్నది, నీ ద్వారానే. అంటే భౌతికపరమైన ఆశీర్వాదం, పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం అనేది ప్రారంభంలోనే దేవుడు చెప్పేస్తున్నాడు. మీకు పాయింట్ అర్థమవుతుందా మీకు? అయితే ఈ భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలను వాళ్ళ ముందు పెట్టాడు అనమాట. ఎందుకు? యేసుక్రీస్తుల ప్రభువారు వచ్చేంత వరకు, జాగ్రత్తగా ఉన్నారు మీరు, యేసుక్రీస్తుల ప్రభువారు వచ్చేంత వరకు ముందు వీళ్ళు ఏంటనంటే దేవుని బిడ్డలుగా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని నడిచేటటువంటి గైకునేటటువంటి విషయంలో వీళ్ళు సన్మార్గంలో నడవాలి. కాబట్టి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని నడిచేటటువంటి విషయంలో వీళ్ళు వెనకపడకూడదని వీళ్ళకి ఏం చేశాడు అయ్యానంటే భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలను ముందు పెట్టాడు. తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తాను చెప్పినటువంటి మాటను బట్టి, మాట ఇచ్చినటువంటి వాడు నెరవేర్చువాడు గనుక, దేవుడు మాట అంటే మాటే గనుక అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చేంత వరకు యేసు పరలోకమందు ఉండాలి. కుదురుబాటు కాలము వచ్చిన తర్వాత ఆ రాజుల కాలములోనే ఎప్పుడైనా రావాల్సి ఉందో ఆ కాలములోనే ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తుల ప్రభువారిని పంపించాడు. అందుకని ఇప్పుడేమని అంటున్నాడు చూడండి, యేసుక్రీస్తుల ప్రభువారిని పంపించాను, పంపిస్తాడని ఆల్రెడీ మోషే ప్రవక్త ద్వారా కూడా చెప్పాడని కూడా ఆ మాటను కూడా చెప్తున్నాడు చూడండి 22వ వచనంలో. మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవర్తనను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించురో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి అని ఏమని అంటున్నాడు చూడండి 25వ వచనం. నేను అక్కడ మీకు చూపించాను కదా, ఆ వచనాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు 25వ వచనంలో. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. ఇది పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం. మీకు అర్థమవుతుందా మీకు? ఇశ్రాయేలీయులకు ఏమండి అటు భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు, పరసంబంధమైన ఆశీర్వాదం ఇస్తానన్నాడు.
భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలలో ఏమండి అందులోనే మునిగిపోయారు వాళ్ళు. పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం వాళ్ళ దగ్గరికి వచ్చినా, వాళ్ళలో నుండి వచ్చినా, వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా గుర్తించలేదండి. చివరికి అపోస్తులు నెత్తినోరు బాదుకుంటున్నారు. ఒరే నాయన, ఆ పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం మనలో ప్రతి వాడిని వాడి దుష్టత్వము నుండి మరలించుటయే, అంటే మన పాపముల నుండి మనకు విడుదల దయపాలింప చేయుటయే, మన నిమిత్తం సిలువలో ఆయన బలి అయిపోవటమే, ఆయన ద్వారానే రక్షణ అని మనం ఇప్పుడు విశ్వసించి ఆయనను సురక్షకుడిగా అంగీకరించుటయే, మన పాపముల నుండి మనం విడుదల పొందుకొనుటయే, బాప్తిసం ద్వారా మనం ఇప్పుడు మన పాపములను కడుక్కొనుటయే, ఆ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభు వారిని విశ్వసించుటయే. ఒక మాటలో చెప్పాలనంటే, మనం నీతిమంతులం అవ్వటానికి, మనం రక్షించబడటానికి, పర సంబంధమైనటువంటి ఆ దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవటానికి గల కారణం అని చెప్తున్నాడు వాడు. ఆల్రెడీ చెప్తున్నారు వాళ్ళు అప్పుడు. అయినా విన్నారా ఇశ్రాయేలీలు? వినలేదండి. ఎందుకు వినలేదో ఇప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు చూడండి, రోమిలకు రాసిన పత్రికలో. మీరు అడిగారు కదా, ఇశ్రాయేల్ యొక్క ఆసక్తి ఎలాంటి ఆసక్తో చెప్తున్నాడు ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక. అందులో ఏమంటే 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. పెన్నుండి అర్జెంట్గా అండర్లైన్ చేసుకోండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాలలో ఇశ్రాయేలుల గురించి చెప్తున్నాడు పౌలు గారు. తన స్వజాతీయుల గురించి చెప్పుకుంటున్నాడు. ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. వాళ్ళు అలాంటి వాళ్ళు. బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి పౌలు గారు ఇశ్రాయేలులను గురించి, తన స్వజాతీయులను గురించి ఏమని అంటున్నాడు చూడండి ఇప్పుడు ఒకసారి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసరమైనది కాదు. మీకు ఆన్సర్ వచ్చిందా? ఇశ్రాయేలులకు ఆసక్తి ఉందంటే ఆసక్తి ఉంది, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అంటే దేవుడు ఏముని రాయించాడు? ఆయన రాయించింది ఏంటి? దానిని గ్రహించి తెలుసుకొని ఏమండి దేవుని చిత్తమేదో ఏమండి గ్రహించి తెలుసుకునేటటువంటి విషయంలో పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం, నిత్య జీవము, దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహించుననేదియే ఆయనే మనకు చేసినటువంటి వాగ్దానమై ఉన్నది. అలాగే మీరు ఎఫ్సీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఇప్పుడు ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అందులో 3వ వచనం చూడండి. ఇప్పుడు ఎఫ్సియన్స్ చాప్టర్ 1:3. దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు, పెన్ను చేసుకోండి, ఆయన క్రీస్తునందు ఏమని అంటున్నాడు? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. మరి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం ఎవరి ద్వారా? అది మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభు వారి ద్వారా. మరి ఆయన్ని పుట్టించింది ఆ జాతిలో నుంచే కదా, అంటే ఈ లోకానికి ప్రవేశింపజేసింది ఆ జాతి నుండే కదా. మరి నిత్యము యేసుక్రీస్తుల ప్రభు అదే చెప్పారు. ఏమని అంటున్నారు? మాటి మాటికి మోసే అబ్రహాము పితరులు మా వాళ్ళు, ప్రవక్తలు మా వాళ్ళు, ధర్మశాస్త్రం మాదని అంటున్నారు. ఆ ధర్మశాస్త్రములో నన్ను గురించి రాయబడి ఉన్నది అన్నాడు యేసుక్రీస్తుల ప్రభు వారు. యోహాను గారు రాసిన సువార్తలు 5వ అధ్యాయంలో అంటాడు. ఏమనంటాడు తెలుసా? లేఖనముల యందు నిత్య జీవము కలదని మీరు వాటిని పరిశీలించుచున్నారు, ఆ లేఖనములే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయి అన్నాడు ఆయన. మరి సాక్ష్యం ఇస్తున్నా మరి ఎందుకు గ్రహించలేకపోయారు? యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చూడండి. జాన్ చాప్టర్ 5:39. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవం కలుగునట్లు మీ యొద్దకు రానొల్లరు. అది ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. అంటే మీకు పర సంబంధమైన ఆశీర్వాదం వద్దా? మీరు ఎందుకు నన్ను తృణీకరిస్తున్నారు? మాటికి ఎంతసేపు నువ్వు ఏ సూచక్రియ చేస్తావు, నువ్వు ఏ అద్భుత కార్యం చేస్తావు అని అడుగుతున్నారేంటి నన్ను? అర్థమైంది కదండి. వ్యభిచారులైనటువంటి చెడ్డతరము వారు సూచక్రియను అడుగుతున్నారు. యోనాను గూర్చిన సూచక్రియ తప్పించి మీకు ఏ సూచక్రియ కనపరచబడదు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట యేసుక్రీస్తుల ప్రభువారు? పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు కారకుండైనటువంటి నన్నే తృణీకరిస్తున్నారు కదా మీరు. మాటికి మీరు ఎలా తయారయ్యారంటే ఏదో ఒక వండర్ కావాలి, ఏదో ఒక సూచక్రియ జరగాలి. మరి కళ్ళ ముందు ఇన్ని సూచక్రియలు జరుగుతున్నాయి కదా. పుట్టి గుడ్డివాడు ఎప్పుడైనా చూపు పొందుకోవటం ఎప్పుడైనా చూసారా మీరు? కుష్ఠు రోగులు శుద్ధులవుతున్నారు.
ఈవెన్ బాప్తీసం ఇచ్చి యోహాను గారి శిష్యులు వచ్చి అడుగుతున్నారు. బాప్తీసం ఇచ్చి యోహాను గారి శిష్యులు వచ్చి, అయ్యా రాబోవాడు నువ్వేనా లేదా మేము ఇంకెవరి కోసం ఎదురు చూడాలన్నప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తుల ప్రభు వారు మత్తయి గారు రాసిన సువార్తలో? వెళ్ళి చెప్పండి, కుంటివారు నడుచుచున్నారు, గుడ్డివారు చూపు పొందుకునిచున్నారు, చెవిటివారు వినగలుగుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఎంతకంటే ఏంటి మీకు కావాల్సింది ప్రూఫ్? వాళ్ళ ఏమంటే ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అందుకని అంటున్నాడు పౌలు గారు. అందుకనే ఏమండి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని క్రీస్తు ద్వారా అందిపుచ్చుకునేటటువంటి విషయంలో ఇశ్రాయేలీలు ఏమైపోయారనంటే మొదటి వారుగా ఉండవలసినటువంటి వారు కడపటి వారైపోయారు. ఐ థింక్ యు గాట్ ద ఆన్సర్. బౌద్ధికంగా వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటే ఏంటండి? బౌద్ధికంగా ఒక యూదుడికి ఎంత జ్ఞానం ఉంటే ఏంటి? ఆడి లోకంలో ఎన్ని వస్తువులు కనిపెడితే ఏంటి చెప్పండి? మీకు అర్థమవుతుందా మీకు? ఆడంత పెద్ద సైంటిస్ట్ అయితే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టీన్ ఏమండి, ఈజ్ ఎ జూ, ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేటటువంటి సూత్రాన్ని నువ్వు కనిపెట్టి ఈ రోజు ఐన్స్టీన్ అంటే ఏమండి ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ కోర్స్ ఐన్స్టీన్ ఏమండి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభు వారిని ఏమండి మరి విశ్వసించాడంటే విశ్వసించాడు. ఎందుకంటే అతని దగ్గర ఒక బైబిల్ ఉన్నట్టుగా, బైబిల్ నేను తరచూ చదువుతున్నాను, అది చదువుతున్నప్పుడల్లా నాకు నెమ్మది అనేటటువంటి ఏమండి ఆ స్టేట్మెంట్ అతను ఇచ్చాడు గనుక ఓకే. కానీ ఏమండి అలాంటివి ఏమండి ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ఇంకా మహామహా ఏమండి ఎన్నో వస్తువులు కనిపెట్టినటువంటి ఏమండి ఎంతో జ్ఞానం కలిగినటువంటి ఏమండి వారిగా మనకి ఎంతో తెలివైన వారిగా కనపడుతున్నటువంటి ఏమండి ఆ యూదులలో ఇప్పటికీ చాలా మంది ఏమండి యేసుక్రీస్తుల ప్రభువారిని గుర్తించలేదని అంటే ఎన్ని తెలివితేటలు ఉంటే ఏంటి, భౌతికంగా ఎన్ని వస్తువులు కనిపెడితే ఏం లాభం చెప్పండి? వాడు ఎంత బిలినియర్ అయితే ఏంటి, ఎంత మినిలియర్ అయితే ఏంటి చెప్పండి? యేసుక్రీస్తుల ప్రభువారిని గుర్తించినప్పుడు ఏమండి స్వరక్షకుడిగా అంగీకరించినప్పుడు అబ్రహాము సంతానం చెప్పుకోవడం మూలంగా కలిగేదేటి? భౌతికంగా నువ్వు అబ్రహాము ఏమండి ఆ వంశవాళ్ళు అంటే ఆ అబ్రహాము గర్భాల గుండా వచ్చినటువంటి వారి గర్భాల నుండే వచ్చావు నువ్వు. అయితే ఏంటి పరలోకానికి వెళ్ళిపోతావు నువ్వు? మాటికి ధర్మశాస్త్రం అదే చెప్తున్నాడు. ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడడు. విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. ఆ విశ్వాసము కూడా క్రీస్తు యందే కదా. వినుట వలన విశ్వాసం, ఆ వినుట క్రీస్తును కూర్చున్నటువంటి మాట అని అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. అదే 10వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మీరు కిందకి అలా చదువుకుంటే వెళ్ళండి, చెప్పేస్తాడు. వినుట వలన విశ్వాసం, ఆ వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన. ఆ క్రీస్తే ఏంటయ్యానంటే పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి ఆయనే కారకుడు. ఆయన ద్వారానే మనకు పరలోకానికి ప్రవేశం, అంతే. మరి ఏ నామమున మీకు రక్షణ లేదంటాడు. అందుకని అపోస్తుల కార్యంలో మీరు చూసుకున్నట్లయితే ఏమనంటున్నాడు చూడండి. అపోస్తులు ఏమనంటున్నారు? అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము ఎవరికి చెప్తున్నారు ఈ మాట వాళ్ళు? అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం అందులో 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు అంటే ఎవరా ఇల్లు కట్టువారు? పెద్దలు, శాస్త్రులు. ఏమండి మీకు అర్థమవుతుంది కదండి? అక్కడ ఉన్నది ఎవరో కాదు, ప్రధాన యాజకుడైనటువంటి అన్నయు కైపయు ఏమండి ఆ యూదులలో ఉండేటటువంటి పెద్దలు కానివ్వండి, లేకపోతే ఆ శాస్త్రులు కానివ్వండి, వాళ్ళతో చెప్తున్నారు. ఏమని అంటున్నారు? పేతురు గారు ఆ రోజు ఏమండి ఆ పేతురు యోహానులు ఏమండి వాళ్ళని పట్టుకుని యేసునామాన మీరు ఎంత మాత్రం బోధించకూడదు అన్నప్పుడు చెప్తున్న మాట ఇది. ఏమని అంటున్నారు 11వ వచనంలో? ఇల్లు కట్టువారైన మీరు ధృవీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను, మరి ఎవని వలన రక్షణ కలుగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. మీకు అర్థమైంది కదండి? విచిత్రం ఏంటో చెప్పమంటారు ఇప్పుడు మీకు ముగింపులో? ఇప్పుడున్న క్రైస్తవులు కూడా భౌతిక పరమైనటువంటి ఏమండి వాటి కొరకే క్రీస్తు దగ్గరకు వస్తున్నారు. పర సంబంధమైనటువంటి వాటి కొరకు ఏమండి అన్వేషించి లేదా పర సంబంధమైన దీవెనలు పొందుకోవాలని, పరలోకం వెళ్ళాలని, అలా ఏమండి పరలోకాన్ని సంపాదించుకునేటటువంటి విషయంలో పరలోక సంబంధమైన ఆశీర్వాద విషయమై మాకు క్రీస్తు యేసు అవసరం అని ఏమండి అలా యేసు దగ్గరకు వస్తున్నటువంటి వారు, యేసుక్రీస్తుల ప్రభువారి దగ్గరకు వస్తున్న వాళ్ళు, ఆయన ఆరాధిస్తున్న వాళ్ళు తక్కువైపోతున్నారు నానాటికి. ఇప్పుడు యేసుక్రీస్తుల ప్రభువారిని సురక్షగా అంగీకరించాను అనుకుంటున్నటువంటి వాడు కూడా 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ చదువుతున్న వాడు కూడా మన స్వదేశం పరలోకం అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరులు అందరిలో ఉన్న కామన్ పాయింట్ అదే కదండి. వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు ఎలా బతికారట వాళ్ళు? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమనుందో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో
ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ అంటే విశ్వాస వీరులను గురించి ప్రస్తావిస్తూ, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుగుచున్నామని విశదపరుచుచున్నవారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ముందుంచుకున్న ఎడల మరల వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. మీకు అర్థమైంది కదండి. అందుకనేనండి అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఒక దేశాన్ని ఇస్తే టెంట్లు వేసుకొని బతికాడు మహానుభావుడు. ఇప్పుడు ఆయన గర్భం గుండా వచ్చిన వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు అక్కడ. ఆడి మీద బాంబు, ఈడి మీద బాంబు. ఈ అరబీయులు కానివ్వండి, యూదులు కానివ్వండి, వీళ్ళు ఎవరండి? వీళ్ళు అన్నదమ్ముల పిల్లలు. వీళ్ళ మూలం ఎవరంటే అబ్రహామే. ఒకళ్ళేమో ఇష్మాయిల్ సంతానం, ఒకళ్ళేమో ఇస్సాకు సంతానం. అవునా కాదా? మూలాల్లోకి వెళ్ళిపోతే ఒకడి నుండే వచ్చారు, అబ్రహాము నుండి. ఆ పితరుడే ఏం చేశాడు? అబ్రహాం ఈ దేశాన్ని నీకు ఇస్తానంటే ఏమంటే గొడారాలు వేసుకొని బతికాడండి, టెంట్లు వేసుకొని బతికాడు. అక్కడ ఒక కోట కట్టుకోలేదు, అక్కడ ఒక పెద్ద ఏమంటే భవంతిని కట్టుకోలేదు ఆయన. ఎందుకంటే రీజన్ ఇది చెప్తున్నాడు. ఏమని? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం అక్కడ ఉంది. మా స్వదేశం అది పరలోకం. మరి నేను పరదేశిని, కొంతకాలం ఉండి వెళ్ళటానికి వచ్చినోడిని. ఇక్కడ ఎంత విస్తారమైనటువంటి పశు సంపద ఉంటే ఏంటి, ఇక్కడ నాకు ఎంత ఉంటే ఏది అనుకున్నాడు అబ్రహాం. అర్థమవుతుందండి. కానీ విచిత్రం ఏంటనంటే ఏమంటే రత్నం కడుపున పుట్టిన రాళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీలు. పండితుడి పుత్రుడు పరమ సొంటయ్యాడంట. అలాగా తెలుగులో సామెత ఉందిలేండి. అబ్రహాము గారు విశ్వాసానికి ఏమండి ఆధారమే లేనప్పుడు విశ్వసించినటువంటి ఏమండి విశ్వాసులకు తండ్రి ఆయన. అలాంటి వాడి గర్భం గుండా వచ్చి ఏమండి ఎన్నో లేఖనాలు కలిగి ఉండి కూడా ఎంతో మంది ప్రవక్తలను పెందలగాడే పంపుతున్నా సరే ప్రవక్తలను కొట్టి చంపేశారు. కానీ ఏమండి ఎవడు మారాడు చెప్పండి? ఒక ఇర్మియాని ఏమండి వదిలేరా? ఆ మాటకు వస్తే ఒక ఏషియాను వదిలేరా? ప్రవక్త అయినటువంటి ఏషియా గారిని వదిలేరా? ఇర్మియా గారిని వదిలేరా? ప్రవక్తల్లో అసలు ఎవరిని ఏమండి వీళ్ళు స్వీకరించినట్లు చెప్పండి. ఆ మాటకు వస్తే అందరినీ హింసించిన వాళ్ళే కదండి. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తుల ప్రభు వారు. యెరూషలేమా యెరూషలేమా ఏమన్నాడు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయంలో యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండు దానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకున్నానో అలాగనే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని యుంటిని కానీ మీరు వల్లకపోతిరి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన ఆసక్తి అది జ్ఞానానుసారమై ఉండాలి. పిల్లవాడిగా ఉన్నప్పుడు వాడి దృష్టిలో ఏమండి, ఒక పిల్లవాడి దృష్టిలో ఎప్పుడు చెప్తా ఉంటాను నేను, పిల్లవాడి దగ్గరికి తీసుకెళ్ళి ఒక బొమ్మ కారు ఇవ్వండి, దాన్ని పట్టుకొని ఒరిజినల్ కారుగా భావించేసి పిపి పిపి పని ఏమంటే అది దాన్ని మోసుకెళ్ళకపోయినా ఈడే దాన్ని మోసుకెళ్తా ఉంటాడు ఏమంటే చేత్తో తిప్పుకొని. అదే పిల్లోడి దగ్గరికి వెళ్ళి మీరు ఒక 20 ఏళ్ళు వచ్చిన తర్వాత అదే బొమ్మ కారు తీసుకెళ్ళి ఇందా నీకు గిఫ్ట్ తెచ్చానని ఇవ్వండి, అప్పుడు ఆడు ఏమంటాడు? ఊరుకోండి, ఇది బొమ్మ కారు, ఒరిజినల్ కారు అదిగో బయట ఉందని చెప్పి ఒరిజినల్ కారు చూపిస్తాడు. అంటే ఇప్పుడు వాడు ఇప్పుడు వాడు జ్ఞాని అయ్యాడు. అంటే వాడి జ్ఞానేంద్రియాలు పరిపూర్ణమై ఓ మాటలో చెప్పాలంటే ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఏది విలువైనదో ఏది విలువ కానిదో వాడు గ్రహించగలిగాడు. వాడు అర్థమైంది కదండి. ఇప్పుడు మరి క్రైస్తవులుగా గాని ఇశ్రాయేలీలుగా గాని కొంచెం మనం జ్ఞానం కలిగినటువంటి వారుగా మనం ఆలోచిస్తే ఒరే నాయన క్షేమైపోయేవి, నశించిపోయేవి, మనతో రానటువంటివి ఈ భౌతిక పరమైనవి దేవుడు మనకి ఎన్ని ఇస్తే ఏంటి, అదొక బంగళా అయితే ఏంటి, అదొక ప్యాలెస్ అయితే ఏంటి లేకపోతే ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలని అంటే అది డూప్లెక్స్ అయితే ఏంటి, విల్లా అయితే ఏంటి, లేకపోతే ఫ్లాట్ అయితే ఏంటి, బంగారం అయితే ఏంటి, వెండి అయితే ఏంటి, లేదా ప్లాటినం అయితే ఏంటి, డైమండ్ అయితే ఏంటి, అవన్నీ కొంతకాలం వరకే. ఈ భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాల కన్నా మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఏంటా పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం అంటే ఇప్పుడు చూడండి ఒకసారి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవం అనుగ్రహించుననేది ఆయనే తానే మనకు చేసిన వాగ్దానము. ఇది మనం సంపాదించుకోవాల్సింది. అర్థమవుతుంది కదండి. నిత్య జీవం, నిత్యము ఉండటం దేవునితో పాటు.
అంటే మీ సందేహం క్లియర్ అయినట్టే కదండి? అవునన్నా, క్లియర్ అయిందన్నా. అమ్మ, అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మీకు తోడై ఉండాలని, మరింతగా మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని, అలాగే భౌతికంగా కూడా దేవుడు మిమ్మలను అభివృద్ధి చెందింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనములను మీకు తెలియజేయుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.